నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు చెప్పండి. అదే సో నేను చాలా 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 థ్యాంక్ఫుల్ యాక్చువల్గా శ్యామ్ గారికి. నేను రీసెంట్గానే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను, ఒక 20 days అయింది. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 1 lakh లాస్ అయ్యాను, అంటే ఇష్టానుసారం కొనేసేసి, అంటే దగ్గరగా ఉంది పాయింట్ అన్నట్టుగా. బట్ నౌ ఐ కేమ్ టు ద కరెక్ట్ ఛానల్ అండ్ కరెక్ట్ రూట్. సో నిన్న నాకు ఇది తను ఎవరో పోస్ట్ చేశారు, 68,000 కొట్టిన పర్సన్, తన క్యాండిల్ ఎలా చూడాలి, తర్వాత ఈ సార్ 9 EMA పెట్టారు. నిన్నటి నుంచి 9 EMA స్టార్ట్ చేశాను. ఇట్స్ వర్కింగ్ వండర్ఫుల్లీ యాక్చువల్గా. టుడే ఐ టుక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15K. ఏదన్నా చాలా మందికి కొంచెం భయమ్స్ ఉన్నాయి, అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనేసి మాట్లాడదాం చూస్తున్నాను. ప్లీజ్ అండి, నేను కూడా అదే చూస్తున్నా. డౌట్ల కంటే మీ అనుభవాలు చెప్తే మిగతా వాళ్ళకి కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పేది కొంతవరకే ఉంటుంది, మనలో ఒకళ్ళు కదా వీళ్ళకి ఇలాగే అయ్యింది, మనం అదే సిచ్యువేషన్లో ఉన్నామని ఇంకా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి రాజు గారు. థ్యాంక్ యూ అన్న. నేను ఫిబ్రవరి ఎన్నికలో జాయిన్ అయ్యాను. నాకు మీ కాల్స్ పరంగా చాలా ట్రస్ట్ ఉందన్న. ఎస్ఎల్ హిట్ అయినా సరే ఏదైనా సరే నాకు చాలా ట్రస్ట్ ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇది 9 EMA ఉంది కదా, అది మన 1:2 టార్గెట్ తర్వాత ట్రయల్ చేసుకుంటా వెళ్ళాలా సార్? మీ ఇష్టం అండి, మీ పర్సనల్ చాయిస్ అండి. మీకు ఎక్కడ అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీ మీ క్యాపిటల్ బట్టి ఎంత ఉంటే అంత తీసుకుని బుక్ చేసేసుకోండి. ఓకే, తర్వాత ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు మనం 9ని యూజ్ చేసుకుని వెళ్ళిపోవడమే. కోర్స్ అందరికీ ఎక్స్ట్రా పైసలు కావాల్సిందే, సో అందుకనే మనం 9 EMA ఇచ్చింది కూడా. సో దాన్ని బట్టి వెళ్ళిపోండి. సో దట్ ఏంటంటే చాలామంది ప్రాబ్లం ఏంటంటే మన కాల్స్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అందరికీ ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఇదే కదా. ప్రీవియస్గా కూడా నేను చెప్పాను మన ట్రేడర్స్ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా 9 EMA యూజ్ చేసుకోండి హేకనేషి అని. బట్ ప్రాపర్ ఒక వీడియోగా చేసుంటే బెటర్ అనేసి ఇంకా ఆ వీడియో చేశాక మీకు అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఆ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ఇది వరకు కూడా 1000, 2000 పంపించేవాళ్ళు ఇప్పుడు 5 figures పంపిస్తున్నారు. 10,000, 12,000 అలా పంపిస్తున్నారు. 10-12 ఏమో 30-40 పంపిస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. సో అదే ఇంకేమన్నా ఇంకా ఎంతమంది అయినా కొంచెం ఇంకా వెనకబడి ఉన్నారా, లైక్ మిస్ అయ్యారా ఆ వీడియోని, దాని గురించి ఒకసారి క్విక్గా చెప్దాము. అండ్ ఎవరైతే ట్రైలింగ్ బాగా చేస్తున్నారో సో వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తే మన ట్రేడర్స్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒక 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటారు. అందుకే క్విక్ కాల్ అనేది ఇవాళ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, అది 9 EMA కింద 5 minutes లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలా? అసలు 9 EMA టచ్ అవ్వకుండా క్లోజ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి? టచ్ అయినా పర్లేదండి, క్లోజ్ కాకూడదు. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడున్న ఎగ్జాంపుల్లో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కాకూడదు, అంతే సింపుల్. ఓకే, రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి 9 EMA కింద. యా అంటే ఆప్షన్స్లో అయితే అంతే. కరెక్ట్. నిన్న సార్, నిన్న గ్రూప్ లో ఒకటి షేర్ చేశారు కదా సార్ 9 EMA. దానిలో అది క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా సార్. క్లోజ్ అంటే మీకు మీ వరకు ఏమనుకుంటున్నారు క్లోజింగ్ అంటే? క్లోజ్ అంటే ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ దాని కింద క్లోజ్ అవ్వాలి 9 EMA కింద. టచ్ అయ్యి క్లోజ్ అవ్వాలా, టచ్ అవ్వకుండా క్లోజ్ అయితే ఎగ్జిట్ అవ్వాలా? నిన్న మీరు పెట్టిన ఇప్పుడు ఒక రోప్ కి ఒక హ్యాంగ్ అవుతున్న మనిషిని ఇమాజిన్ చేసుకోండి, సింపుల్. ఓకే, వాడు ఆ రోప్ పట్టుకున్నంతసేపు వాడికి ఆ సపోర్ట్ ఉంది కదా. వన్స్ వదిలేసాడు అంటే దానికి సపోర్ట్ అయిపోయిందని. ఓకే, సో ఇప్పుడు మన 9 EMAకి విక్ అయినా సరే దాన్ని లైన్ టచ్ చేస్తూ ఉందంటే ఇంకా మనం ట్రైల్లో ఉండొచ్చు. ఆ లైన్ టచ్ చేయట్లేదు, ఆగిపోయింది అనుకుంటే తీసేయచ్చు. అండ్ బిఫోర్ దట్ మీ టార్గెట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏమి ట్రైలింగ్ కాంపిటీషన్స్ ఏం జరగట్లేదు. నేను ఎక్కువ ట్రైల్ చేశానా, మీరు ఎక్కువ ట్రైల్ చేశారా, అవి ఏం వద్దు. ఫస్ట్ ప్రయారిటీ మన టార్గెట్. నా టార్గెట్ 5,000, 10,000 అది వస్తే తీసేయండి. అండ్ అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని లాక్ చేసుకుని ఇంకా ఎంతవరకు వెళ్ళగలమో మన పేషెన్స్ని టెస్ట్ చేస్తా డబ్బులు సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం ప్రీవియస్గా కూడా చాలా లాస్ అయినాం కదా. ఒకేసారి కాకుండా స్లోగా రికవరీ అనేది ఇప్పటి నుంచి స్లోగా స్టార్ట్ చేసుకుందాం. అది సార్, ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఇలా 1 side ఉన్నప్పుడు మీరు సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇస్తున్నారు కదా. అవునండి. సో అలా సెకండ్ టార్గెట్ మేము సెకండ్ దాకా ఉండట్లేదండి. మేము ఫస్ట్ టార్గెట్ కి ఎగ్జిట్ అయిపోతున్నాం సేఫ్ సైడ్ గా. సో ఒకసారి మీరు రీఎంట్రీ లాంటి అట్లాంటివి చెప్తే ఉండవండి. రీఎంట్రీ అవుతుంది కదా అక్కడ. రీఎంట్రీ అయితే ఉండదండి, ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర పర్టికులర్ ఎంట్రీ అంతే.
మీరు మీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆయన జాయిన్ అయ్యి ఎన్నాళ్ళు మీరు ఎన్నాళ్ళు జాయిన్ అయ్యి? నేను ఫస్ట్ మంత్ అండి యాక్చువల్గా. అదే ఓకే, అయితే ప్రాబ్లం లేదండి. మీరు మెల్లిగా అలవాటు పడిపోతారు. గుడ్, మీరు ఫస్ట్ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు, ఫైన్. మీరు అలా తీసుకొచ్చి ప్రాఫిట్లో ఉంటే కనుక ఇట్స్ వెరీ గుడ్. నేను నేను ఫస్ట్ టార్గెట్ కూడా తీసుకోండి, 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. అది వర్కౌట్ అవ్వదు శశి గారు. ఎందుకంటే మీరు ఇప్పుడు మనం ఇవాళ 292 అక్కడ ఇచ్చాము, అదేమో 360 దగ్గరికి వెళ్తే కూర్చుంది. మధ్యలో మీరు అట్లీస్ట్ ఒక 30 పాయింట్స్ అన్న మినిమం తీసుకోవాలి కదా. మనం ఎస్ఎల్ ఇచ్చేది 20 పాయింట్స్, 40 పాయింట్స్ మినిమం తీసుకోవాలి మీరు ఇచ్చినప్పుడు. మా ఎస్ఎల్ ఇచ్చినప్పుడు ప్రాపర్గా ఇచ్చేస్తున్నారు కదా, అది చెప్పారు. మరి అదే కదా, ఎస్ఎల్ ప్రాపర్గా ఇచ్చినప్పుడు టార్గెట్ కూడా ప్రాపర్గా వెయిట్ చేయండి. సెకండ్ టార్గెట్ కింద వెయిట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా ఇమీడియట్గా వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు అలా ఎగ్జిట్ అవ్వకూడదు. అండ్ నిన్న మీరు రీసెంట్ వీడియో చూస్తే అసలు ఎగ్జిట్ అవ్వమని చెప్పట్లేదు మీకు ప్రైస్. చూసాను. అది ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు. 1 month కాబట్టి వచ్చేస్తారు మీరు, మన ఫ్లోలోకి వచ్చేస్తారు, మనకి ట్యూన్ అయిపోతారు, ప్రాబ్లం ఏం లేదు. సో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 1 month లో చాలా చాలా మేము నేర్చుకున్నాను. ఓకే ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు 1 lotతో చేసినా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఇవాళ 10 పాయింట్లు తీసుకున్నారు అనుకోండి, రేపు 15 తీసుకోండి పోనీ. అంటే మీ ఇంకా బిగినర్ కాబట్టి చెప్తున్నాను. సో అలా పెంచుకుంటూ వెళ్ళండి. వన్స్ ఇది మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, సరే ఒక 3 గ్రీన్ క్యాండిల్స్ వెళ్తుంది మన ప్రైస్, సడన్గా రెడ్ క్యాండిల్ వచ్చింది, అయినా మనం ఎగ్జిట్ అవ్వము, మళ్ళీ అక్కడి నుంచి కన్ఫామ్గా రివర్స్ అవుతుంది. ఎందుకంటే మనం అలవాటు చేసుకున్నాం అంటే కనుక కన్ఫామ్గా అది అలాగే ఉంటుంది. సో అది మనకి బిగ్ ప్రాఫిట్స్ ఇస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? రైట్ అండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సందీప్. సందీప్ గారు చెప్పండి. యా సార్, నేను ఇవాళ జాయిన్ అయ్యాను సార్, క్లాస్ ఇవాళ జాయిన్ అయ్యాను ఇందులో. సో ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్ నాకు? అయితే ఇవాళ జాయిన్ అయ్యి ఇవాళ కూడా నేను సార్ చెప్పినట్టు తీసుకొని ఒక 10 to 12 పాయింట్స్ గెయిన్ చేశాను. సో ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారా అనేసి. సో ఆపర్చునిటీ ఉంటే వస్తుందండి, మీకు గ్రూప్లోకి వచ్చేస్తుంది. మనకి ఛాన్స్ ఉంటే కనుక మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇస్తారు, చూస్తూ ఉండండి, వస్తే కనుక మళ్ళీ తీసుకుంటారు. ఓకే సార్, మళ్ళీ ఒకటి, నేను యూజ్ చేసేది గ్రో యాప్ యూజ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే. సో అందులో మీరు టార్గెట్ ఇస్తే దాంట్లో టార్గెట్ స్టాప్ లాస్ ఎట్ ఎ టైం పెట్టడానికి ఉండట్లేదు సార్. సో మార్కెట్ లో ప్లేస్ అయిన తర్వాత అప్పుడు టార్గెట్ ప్లస్ మళ్ళీ స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తుంది సార్. అది ఒకసారి అడ్మిన్స్ కి మెసేజ్ చేసేయండి. గ్రో యాప్ గురించి మనం జస్ట్ ఇప్పుడు మనం మార్కెట్ గురించి మాట్లాడదాము. యాప్ గురించి అయితే కనుక మీరు కన్ఫర్మ్ కస్టమర్ కేర్ కానీ ఏదో ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే మనం ఒకసారి వాళ్ళతో చెక్ చేసుకోండి. లేదండి, జీటీటీ ఆర్డర్ అని గ్రోలో ఉంటుంది. మీరు జీటీటీ ఆర్డర్ గో టెల్ ట్రిగర్ ప్రైస్ కొట్టి అది చేసిన తర్వాత మీరు వెయిట్ చేసి ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఎస్ఎల్ టార్గెట్ పెట్టుకోవాలి. నేను కూడా అదే అంటున్నాను, దాంట్లో అదే ఆప్షన్ ఉంది. ఎట్ ఏ టైమ్ మన ధని యాప్ లో ఉన్నట్టు లేదండి, ఉన్నట్టుగా ఉండదు. అప్ స్టాక్స్ లో వేరే వాటిలో ఉన్నట్టుగా ఉండదు. జీటీటీ పెట్టి ఇమీడియట్ గా ప్లేస్ చేసుకోవాలి. మేడం గారు, మనం ఈ మార్కెట్ డిస్కషన్ కి స్టిక్ అవుతాము. బ్రోకర్ క్వశ్చన్స్ డౌట్ నాది. ఇప్పుడు నేను కూడా 1 month జాయినరే, 1 month కూడా కాదు, 15 days. ఐ లెర్న్డ్ ఎ లాట్. ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ టు శ్యామ్ సార్. మీ పేరు మేడం? నా పేరు సరస్వతి అండి. సరస్వతి గారు చెప్పండి. సో నేను చాలా 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 థ్యాంక్ఫుల్ యాక్చువల్గా శ్యామ్ గారికి. నేను రీసెంట్గానే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను, ఒక 20 days అయింది. ఫస్ట్ ఇనిషియల్గా ఒక 1 lakh లాస్ అయ్యాను, అంటే ఇష్టానుసారం కొనేసేసి, అంటే దగ్గరగా ఉంది పాయింట్ అన్నట్టుగా. బట్ నౌ ఐ కేమ్ టు ద కరెక్ట్ ఛానల్ అండ్ కరెక్ట్ రూట్. సో నిన్న నాకు ఈ తన ఎవరో పోస్ట్ చేశారు, 68,000 కొట్టిన పర్సన్, తన క్యాండిల్ ఎలా చూడాలి, తర్వాత ఈ సార్ 9 EMA పెట్టారు. నిన్నటి నుంచి 9 EMA స్టార్ట్ చేశాను. ఇట్స్ వర్కింగ్ వండర్ఫుల్లీ యాక్చువల్గా. టుడే ఐ టుక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15K. ఓకే, వెరీ గుడ్ అండి, పర్ఫెక్ట్. సో ఇట్స్ హెల్ప్ఫుల్. అంటే ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్, అంటే ఇప్పుడు నాకు ఎక్కడ భయం అవుతుందంటే, ఇప్పుడు ఎవరో ఒకసారి చెప్పారు, అంటే 10 పాయింట్స్
రాగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నేను హై లాట్స్ కొంటున్నాను. మీరు MTM పంపించారా? లేదు మీరు MTM నేను పంపించాను వాట్సాప్ నెంబర్ పంపించారా? బట్ నాది చార్జెస్ 2000 మైనస్ అయ్యి 13 నేను వాట్సాప్ పంపించాను. ఓకే మేడం, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే షూర్. నాకేం లేదు, డౌట్ ఎక్కడ వస్తుందంటే నాకు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు నేను హై లాట్స్ కొంటున్నాను, సపోజ్ 600-700 కొన్నప్పుడు నేను 15 పాయింట్స్ పెట్టుకుంటే చాలా 20 పెట్టుకుంటే చాలా అనే కన్ఫ్యూజన్లో ఇంకా ఒక దారికి రావట్లేదు. బట్ ఈ రోజు ధైర్యం చేసి 20 పాయింట్స్ పెట్టుకున్నాను. బట్ స్టిల్ ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట. ఎస్ఎల్ని కొంచెం పెంచుకుంటున్నాను నేను, అంటే 20 కాకుండా 25 వరకు ఎస్ఎల్ వెనక్కి టార్గెట్ని కొంచెం 10కి ఈరోజు ప్లస్ చేశాను. లేదండి, మీరు అలా అయితే చేయొద్దు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చేది 20 పాయింట్స్ ఎస్ఎల్ విత్ బఫర్ ఒక 3-4 పాయింట్స్. ఓకే, అవును. సో అది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. మీరు మళ్ళీ ఎక్స్ట్రా ఏం చేంజ్ చేయొద్దు, ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వద్దు మన మార్కెట్ కి. మీకు కరెక్ట్ ప్రాపర్ అనాలిసిస్ చేసే కదా మేము ఇస్తున్నాము. సారీ మళ్ళీ మీరు మళ్ళీ అది ఓన్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ లాగా వద్దు. మీరు ఒకటి ఫాలో అవుతున్నారంటే కనుక స్ట్రిక్ట్ గా అది ఫాలో అయిపోండి, ఇవాళ కళ్ళు మూసుకుని. అండ్ ఇవాళ మీరు ప్రాపర్ ఎంట్రీ తీసుకుని ఉంటే కనుక అసలు ఎక్కడ క్లోజ్ అవడానికి కూడా ఛాన్స్ కూడా ఇవ్వలేదు మీకు ఎక్కడ. లేదండి, యాక్చువల్ గా నేను 290 అని చెప్పినప్పుడు మెసేజ్ కొంచెం ఒక 1 minute లేట్ చూసాను. 299 లో ఎంటర్ అయ్యాను, 320 లో సేల్ చేసేసాను. 320 పెట్టుకున్న టార్గెట్ నేను. ఓకే, దట్స్ ఫైన్ మేడం, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి మీరు ఆ వీడియోలో చూస్తే కనుక ఇంకొక ఆప్షన్ చెప్పారు చూసారా, మీరు ఇప్పుడు 750 క్వాంటిటీ 10 లాట్స్ అనుకోండి, అంటే 10 కొంటున్నారు అనుకోండి, ఒక 6 లాట్స్ 320 దగ్గర బుక్ చేసేసుకోండి. 2 లాట్స్ 340 దగ్గర బుక్ చేయండి. ఇంకో 2 లాట్స్ 290 కాస్ట్ టు కాస్ట్ పెట్టి వదిలేయండి. స్టిల్ యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్స్. ఒకవేళ ఇప్పుడు కనుక మీరు హలో చెప్పండి అన్న. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. నేను జాయిన్ అయ్యి 1 week అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఓన్లీ 1 లాట్తో డైలీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఈ 1 weekలో అవుట్ ఆఫ్ 4 days ప్రాఫిట్లో ఉన్నాను. నెక్స్ట్ వీక్ నుంచి లాట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని. మీ పేరు? హర్షిత్ గారు, మీరు 4 days ప్రాఫిట్లో ఉన్నారు, 1 లాట్తో చేస్తున్నారు. 1 లాట్తో ఎన్ని పాయింట్లు తీసుకుంటున్నారు కూడా అది క్యాలిక్యులేట్ చేసుకోండి. స్లోగా ఇంకో లాట్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? బట్ ప్రాఫిట్ లో ఉండడానికి ట్రై చేయండి, అంతే సింపుల్. అవుట్ ఆఫ్ 4 సక్సెస్ఫుల్ ట్రేడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ అండి, వెరీ గుడ్. ఆండ్రూ మాట్లాడుతున్నాను. నమస్తే అండి, ఆండ్రూ మాట్లాడుతున్నాను. ఆండ్రూ గారు చెప్పండి. ఇది ఇప్పుడు 9 EMA చెప్పారు కదండి, అది క్యాండిల్ 3 minutes పెట్టుకోమంటారా 5 minutes పెట్టుకోమంటారా? మీ 5 minutes అండి. 3 minutes is too early అండి. 5 minutes పెట్టుకోండి సార్. యా, థ్యాంక్ యూ సార్. నా పేరు కోటి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెరీ మచ్ టు శ్యామ్ సార్. సార్ నేను ఒక 3 months నుంచి చేస్తున్నాను సార్ ట్రేడింగ్. ఒక ఆల్మోస్ట్ 2 lakhs లాస్లో ఉన్నాను. అయితే ఒక 5 days నుంచి మీ ట్రేడర్ షోలో జాయిన్ అయ్యాను. స్ట్రిక్ట్గా మీరు పాయింట్ చెప్పిన దాకా నేను అసలు ఏది తీసుకోవట్లేదు, అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. ఫస్ట్ డే కొంచెం ఒక 3000 అలా వచ్చింది. ఈరోజు 12,000 తీసాను సార్. అంటే నేను అమౌంట్ తక్కువ పెడుతున్నాను యాక్చువల్గా. జస్ట్ సార్ని మొన్న అడిగినప్పుడు కూడా లాట్స్ అప్పుడే పెంచొద్దు, కొంచెం నేర్చుకొని చేయండి అన్నారు. అది చేస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ దగ్గర 5 trades తీసుకుంటే 5 సక్సెస్ సార్, ఇర్రెస్పెక్టివ్ ఎంత వచ్చిందని అయితే పక్కన పెడితే. ఒకటి 2,000 వచ్చింది, ఒకటి 5,000 వచ్చింది, ఒకటి 10,000 వచ్చింది. బట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. సార్ అయితే 9 EMA గురించి బాగా ఇంకా ఎక్కడ అంటే ఈఎంఐ గురించి మన దాంట్లోనే 9 EMA వీడియో ఉంటుంది. ఇది మనకి అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ లింక్ ఇస్తాను. ఆ వీడియోని 1-2 సార్లు చూడండి, నోట్స్ రాసుకోండి క్లియర్గా. కొంచెమైనా మనం కష్టపడితే ఆ ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది. డెఫినెట్గా ఇంకొంచెం దాని మీద ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకోండి, ఇంకా మంచిగా యూటిలైజ్ అవుతుంది మీకు. ఓకే, అండ్ మీకే కదండి ఇక్కడ మీటింగ్లో ఉన్న అందరికీ చెప్తున్నాను, ఆ వీడియో కూడా వేస్తాను. అండ్ ఒకవేళ ట్రైలింగ్ వీడియో చూడలేకపోతే కనుక ఒకసారి అది కూడా చూసేసేయండి. ఓకే, అండ్ ఎవరు కూడా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి. లైక్ ఈ రోజు కావచ్చు, నిన్న కావచ్చు, అన్నీ కూడా టార్గెట్స్ వెళ్ళిపోవు, అన్నీ కూడా స్టాప్ లాస్లు హిట్ అవ్వు. మనం ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నాము, దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. ఓకే, డెఫినెట్గా మొన్న రీసెంట్గా లైక్
చిరంజీవి గారిది అనుకుంటా, చూశాను నేను ఒక షార్ట్. అసలు మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉన్నామా, 1-2 సినిమాలు చేసుకుంటే చాలు అనుకున్నాము, అట్లీస్ట్ ఇక్కడ నిలదొక్కుందాం అనుకున్నాను. ఈ అమౌంట్, ఇన్ని కోట్లు, ఇంత పేరు ఇవన్నీ వస్తాయని నేనైతే అప్పుడు అనుకోలేదు. ఫస్ట్ మనం నిలదొక్కుందాం ఏ ఫీల్డ్లో అన్నా అనేసి. సో అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా మంచి గుర్తుంది కూడా. సో మీరు కూడా అదే అంటున్నాను, ఫస్ట్ ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ 1 వీక్ 1 మంత్ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా 1:1 అంటే ఎందుకు అంటే మీరు నిలదొక్కుంటారు, ప్రాసెస్ అర్థమవుతుంది. ఈయన ఎక్కడిస్తున్నాడు, స్టాప్ లాస్లు ఎట్లా ట్రైల్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకోండి. 1 లాట్ బదులు 2 లాట్స్ పెడతారు, 2 బదులు 5 పెడతారు. ఓకే, స్లోగా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మన దాంట్లో చాలామంది భరత్ కానీ, సాయి కానీ, అండ్ ఎవరు సాగర్ గారు కానీ, సురేంద్ర బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఫస్ట్ కంటే కూడా చాలా చాలా సూపర్బ్ ట్రేడర్స్గా తయారయ్యారు. చాలా మంచి డిసిప్లిన్ ఫాలో అవుతున్నారు. అండ్ అది ప్రాసెస్ అర్థం అవ్వడానికి మీకు అట్లీస్ట్ 1-2 మంత్స్ అయినా పడుతుంది. హరీ అవ్వకండి, లాసెస్ రికవరీ అయిపోవాలి అలా అని లైక్ మిస్టేక్స్ కూడా చేయొద్దు. లైక్ 2 కాల్స్ హిట్ అయినాయి, సెకండ్ ట్రేడ్కి నా దగ్గర ఎంత ఉంటే అంత వేసేస్తాను, ఎక్యురసీ బాగుంటుంది, అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. మీ డిసిప్లిన్ అంటే మీ డిసిప్లిన్. 2 లాట్లతో చేస్తే 2 చేయండి, 3 చేస్తే 3 చేయండి. 1 మంత్ టైం తీసుకోండి, పెద్ద ప్రాబ్లం కాదు. షూర్ సార్, నిజంగా హెల్ప్ఫుల్. అన్న నా పేరు భరత్. అనే ఒక లాస్ట్ డౌట్ హర్షత్. హలో చెప్పండి. ఒక లాస్ట్ డౌట్, ఇది సెన్సిబుల్ లో ఈఎంఐ యాడ్ చేశాక మనకు స్మూతింగ్ లైన్ ఉంది, అక్కడ ఏమన్నా చేంజెస్ చేసుకోవాలా? అసలు ఏమీ చెయ్యొద్దు అలాంటి స్మూతింగ్, లేకపోతే వేరే స్క్వేర్ రూట్ కానీ డైలీ ఎంఏ కానీ ఏమొద్దు. సింపుల్ జీరో ద అప్ స్టాక్ దన్ను ఏదైతే అది జస్ట్ ఈఎంఐ అంతే. ఓకే, దాంట్లో హెచ్ఎల్సి కానీ లేకపోతే క్లోజ్ కానీ ఓపెన్ కానీ అన్నీ ఉంటాయి, ఏం మార్చొద్దు, జస్ట్ డిఫాల్ట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మ్యూట్ చేసి హలో అరుణ్ గారు చెప్పండి. భరత్ గారు అన్నా. భరత్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ భరత్ గారు. అండ్ బిఫోర్ యూ స్పీక్ ఐ వాంట్ టు షేర్ అన్ ఎక్స్పీరియన్స్. గైజ్ రీసెంట్గా మనం వైజాగ్ వెళ్ళాం కదా, సో భరత్ గారిని వచ్చేసి మన ట్రేడర్స్ గురించి మాట్లాడమంటే స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఈయన వచ్చేసి ఆల్మోస్ట్ 2 lakhs క్యాపిటల్తో, భరత్ గారు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఓకే, హీ మేడ్ అరౌండ్ 8 lakhs. 2 lakhs క్యాపిటల్తో 8 lakhs చేశారు. అక్కడ వాళ్ళంతా కైండ్ ఆఫ్ పిక్చర్లు అయిపోయి అసలు ఇది అవుతుందా, ఇవన్నీ అవుతాయా, ఇవన్నీ నిజాలా, మాకు పిఎన్ఎల్ చూపించండి అది ఇది అనేసి అసలు వాళ్ళు నమ్మట్లేదు. అసలు ఎంత చెప్పిన పిఎన్ఎల్ చూపించినా కూడా నమ్మట్లేదు వాళ్ళు. సో అట్లుంది బయటకి మనకి. పిఎన్ఎల్ మేము కూడా ఎడిట్ చేసి పంపిస్తామని చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. మేము కూడా ఎడిట్ చేస్తాము పిఎన్ఎల్, మేము కూడా ఇన్ని రోజులు ప్రాఫిట్లు వస్తాయా, అదే ఎవరు నమ్మట్లేదు. భరత్ గారు చెప్పండి. అన్న ఫస్ట్ పర్స్పెక్షన్ ఏంటంటే అసలు ఆప్షన్ బయింగ్ అనేది ఒక జూదం అని చెప్పి బయట స్ప్రెడ్ అవుతుంది అన్న. అంటే ఐఎమ్ ఇన్ టు లీగల్ ఫీల్డ్ కాబట్టి నా దగ్గరికి రోజుకి ఒక 5-6 కేసెస్ వస్తున్నాయి. ఎట్లా అంటే అకౌంట్ హ్యాండిలింగ్, లేదంటే మీరు డబ్బులు వేయండి మేము చేసి ఇస్తాము, ఇట్లా అట్లా అని చెప్పి చాలా వస్తున్నాయి. కాకపోతే నా పర్స్పెక్టివ్ ఏంటంటే యాజ్ అన్ అడ్వకేట్, మోసపోయేవాడిది తప్పు, మోసం చేసేటోంది తప్పు లేదని నేను అంట. వాని టాలెంట్ అది. మనం ఎవరు ఏంది అథెంటిసిటీ మనం చూసుకొని పోవాలి. అట్లా పోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఎవరినో నమ్మి ఎవరికో పైసలు పెట్టడము ఏమో చేయడం మన తప్పు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆప్షన్ బయింగ్ లో ఎంత ప్రాఫిట్ కొట్టిందో మీ దగ్గర కామేష్ అన్న కానీ, జగన్ అన్న కానీ, శ్యామ్ అన్న కానీ మీ దగ్గర మొత్తం అన్ని స్క్రీన్ షాట్స్ నాకు ఉన్నాయి. మళ్ళీ కావాలంటే కూడా నేను మంత్లీ పిఎన్ఎల్ అన్ని కూడా షేర్ చేస్తా. ఆప్షన్ బయింగ్ లో 50% కంటే ఎక్కువనే తీసిన రికార్డు ఉంది 3 months. ఓన్లీ ఫిబ్రవరి, అది కూడా బికాస్ ఆఫ్ బడ్జెట్ తప్ప. మిగతాది మొత్తం మనం స్టార్ట్ చేసిన, నేను డిసెంబర్ నుంచి ఉన్నా, డిసెంబర్ నుంచి కూడా ఎప్పుడు కూడా మనం గ్రీన్లోనే ఉన్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు అడిగినా అంటే ఒక డౌట్ ఉంది శ్యామ్ అన్న. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే 9 EMA మనం 5 minutes లో పెట్టుకుంటే మంచిగా వర్కౌట్ అవుతుందని. ఇంకా బ్రాడర్ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుందా?
ఏమంటారు అంటే అది నా డౌట్. అప్పుడు ఇంకా రివర్సల్ అయితే కనుక చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. 5 minutes అయితే కొంచెం బెటర్, 3 minutes అయితే ఇంకా క్విక్గా మనల్ని ఎగ్జిట్ చేయించేస్తుంది. అంటే ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయడానికి లేదు, మీకు ఆల్రెడీ స్క్రీన్ ఉంటే చూడండి. ఇప్పుడు మనం ఏదైతే 25,200 ఉందో దాన్ని 3 minutesలోకి టర్న్ చేసుకోండి. ఓకే, టర్న్ చేసుకుంటే అది మనకి ఇంకొంచెం ముందే ఎర్లీ ఎగ్జిట్ ఇస్తుంది. ఓకే, 15 minutes అనుకోండి ఇంకా చూపిస్తుంది, కానీ ఎస్ఎల్లో చాలా అంటే మన బై ప్రైస్కి దగ్గరలో ఉంటుంది చూడండి. సో అలాంటప్పుడు మనకి ప్రాఫిట్స్ లైక్ ప్రతిరోజు కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వెళ్ళిపోవు కదా, కొంచెం కొంచెం వెళ్తాయి, ఎప్పుడో కానీ వెళ్ళవు. లైక్ బ్యాంక్ నిఫ్టీ రేపు ఉండదు. యా, సో అలాంటప్పుడు అందుకని మనం మనీ టూ లాంగ్ వెళ్ళొద్దు, టూ షార్ట్ వెళ్ళొద్దు. 5 minutes ఈజ్ ఐడియల్. అంటే ఇంకా 9 EMI స్ట్రాటజీ తీసేసి షామన్న స్ట్రాటజీ 5 minutes 9 EMI అని పెట్టుకోవచ్చు. ఐ గేవ్ యూ ద బెస్ట్ రెసిపీ గైస్. సో దాన్ని ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు, ఇంకా మసాలా సాల్ట్ అవి ఏం యాడ్ చేయొద్దు. ఏమన్నా యాడ్ చేసినా మళ్ళీ అది కొంచెం అటు ఇటు అవుతుంది. బెస్ట్ అవ్వచ్చు, నేను కాదంటలేదు, నేనే బెస్ట్ ట్రేడర్ అని నేను చెప్పట్లా, బట్ ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్. ఓకే, సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి ప్రజెంట్. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, దీనికంటే ఈ ప్రయోగం చేస్తే ఎట్లుంటుంది ఇట్లా ఉంటుంది అనేసి, బట్ దయచేసి అవన్నీ కూడా లైవ్లో పెట్టకండి, జస్ట్ అబ్జర్వేషన్ చేసుకోండి. ఏమన్నా ఉంటే కనుక అడ్మిన్కి షేర్ చేయండి, దే విల్ షేర్ ఇట్ టు మీ డైరెక్ట్లీ. అండ్ మీలో చాలామందికి నా ఐడి ఉంది అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు డైరెక్ట్ షేర్ చేయండి, నో ప్రాబ్లం. నిన్న నవీన్ గారు ఒక జర్నల్ కూడా షేర్ చేశారు నాకు, నేను కూడా చూస్తున్నాను. అది మంచిగా ఉంటే కనుక అందరికీ అది షేర్ చేస్తాను. హలో, యా, ఓకే భరత్ గారు. సార్ చెప్పండి సార్. రామాంజనేయులు నా పేరు. రామాంజనేయులు గారు చెప్పండి సార్. బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ తీసుకున్నాను, నిఫ్టీ 50లో తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో లేట్ అయింది. ఓకే, అది తర్వాత ఒకవేళ లేట్ అయితే ఎంత లోపల తీసుకోవచ్చు, ఎంత లేట్గా తీసుకోవచ్చు అని. ఒక 2-3 points ఆర్ మ్యాక్సిమం 4 points అయితే తీసుకోండి, కానీ ఒకవేళ ప్రైస్ మూవ్ అయితే మాత్రం అసలు తీసుకోవద్దండి. 20-30 పాయింట్లు వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఆ రోజు ట్రైన్ మిస్ అయిపోయినట్టే. రన్నింగ్ ట్రైన్ అసలు ఎక్కొద్దండి. రమేష్ గారు, నవీన్. నాది ఈరోజు యాక్చువల్లీ థ్రెడ్ ఉత్సవ్ ఎక్స్పైర్ అవుతుంది ఈరోజు. సో నేను మండే తీసుకోవాలా లేదా ఈరోజు తీసుకోవచ్చా, లేదా మండే తీసుకోవచ్చా? మండే మార్నింగ్ తీసుకోండి. ఈ 2 days మండే మార్నింగ్ లింక్ కొడతారా? మండే మార్నింగ్ 6 o'clock నుంచి మీరు తీసుకుంటే వెంటనే యాడ్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు హలో కామెంట్స్ బ్రో. యా చెప్పండి. హలో, యా చెప్పండి, వినపడుతుంది సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, చెప్పండి సార్. ఒక 15Kలో 1 lot వచ్చేలాగా కొంచెం ప్లాన్ చేయండి సార్. కొంతమందికి న్యూ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తున్నాము. ఇవాళ ఇచ్చినట్టు 290, 280 అలా కాకుండా చిన్న రిక్వెస్ట్, ఒక 200 లోపల అలా ప్లాన్ చేయండి సార్. న్యూ బిగినర్స్కి బాగుంటుంది. అంటే మనం ఇచ్చిందే ఒక ITM అండి, అలా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ మూమెంట్ లేనప్పుడు ఇన్ని పాయింట్స్ మనం పట్టుకోలేము. డెల్టా ఉంటుంది కదండి, డెల్టా వాల్యూ అనేసి లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాం కదా. లైక్ నిఫ్టీలో ఒక పాయింట్ కదిలింది అనుకోండి, మనకి కనీసం 70 పైసలైనా కదలాలి. అదే నిఫ్టీలో ఒక పాయింట్ కదిలి డెల్టా 20 ఉందనుకోండి, 0.20 ఉందనుకోండి, 20 పైసలే మూవ్ అవుతుంది. సో ఇక్కడ నిఫ్టీలో 100 పాయింట్లు మూవ్ అయితే మనం ఫార్వర్డ్ టీఎంకి వెళ్తే ఓన్లీ 20 పాయింట్లే మూవ్ అవుతుంది. అదే ఐటీఎంలో తీసుకున్నాం అనుకోండి, మనకి అట్లీస్ట్ 80 పాయింట్స్ మూవ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు అసలు వర్కౌట్ అవ్వదు. చాలామంది చేసే మిస్టేక్ అది. చిన్న క్యాపిటల్తో ఓటీఎమ్స్ తీసుకుందాం అనుకుంటారు, అవి మూవ్ అవ్వు అండ్ స్టాప్ లాస్లు భయంకరంగా కొడతాయి. సో ఓవరాల్గా అది కష్టమైపోతుందండి. మినిమం 30 to 40K మినిమం అదండి. చెప్పండి. నా స్టోరీ నేను షేర్ చేయాలి. ఐఎమ్ కెమ్ విత్ యూట్యూబ్ మనీ అనమాట, అండ్ నా ఏజ్ వచ్చేసి 21. సో నేను ఒక 6 months ఇలా కొంచెం పేపర్ వర్క్ అవి ఇవి చేసి ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఇప్పుడు ఆప్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పి దిగాను ఈ ఫీల్డ్లో. బట్ దిగిన తర్వాత ఒక 20K లాస్ కొట్టింది. తర్వాత ఓకే మనకి గైడెన్స్ లేకపోతే మనకి ఏంటో సంథింగ్ ఒకటి పోయింది అని చెప్పి వెయిట్
చేసిన తర్వాత కొన్ని రోజులకి మీది ఇలా కనపడింది అనమాట. ఒక ఫేక్ అకౌంట్ లో ముందు జాయిన్ అయ్యా, మీ ఫేక్ అకౌంట్ లో. సో జాయిన్ అయిన తర్వాత అక్కడ నాకు అర్థమైంది అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా ఫేక్. యూట్యూబ్ లో ఉన్నాడా లేడా అని యూట్యూబ్ లో చూస్తే అప్పుడు ఈ ఛానల్ కనపడింది నాకు. సో అట్లా ఇది కనపడితే నేను ఒక 25 days ముందు అనుకుంటా తీసుకున్నాను. ఫస్ట్ లో ఒక 3-4 days గ్రీన్ లోనే ఉన్నాను. తర్వాత నేను ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడిని అండ్ నేను ఏంటంటే ఒక యూట్యూబర్ని. సో కొత్తగా ఎదగాలి కాబట్టి నేను రోజు ఎడిటింగ్ లో కూర్చుంటే ఎక్కువ టైము. అలా చాలా వరకు కాల్స్ ని మిస్ అయిపోయినా నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే రన్నింగ్ ప్లేన్ ఎప్పుడు ఎక్కకూడదు, అది ఎక్కితే స్టాప్లెస్ కొడితే చెప్పలేం కదా. సో అట్లా నేను ఇంకేంటంటే నువ్వు చేసిన దానికి ఒక కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ నేను తీసుకునేవాడిని కాల్స్. కొన్ని గ్రీన్ వచ్చాయి, కొన్ని రెడ్ వచ్చాయి చాలా ఎక్కువ భయంకరంగా వచ్చాయి. సో నేను ఇదే ఫస్ట్ మంత్ నీ దగ్గర జాయిన్ అవ్వడం. ఫస్ట్లో నేను చాలా ఎక్కువ లాస్ అయిపోయినా, ఒక 25K అట్లా. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంచెం రికవరింగ్ అయితే జరుగుతుంది. బట్ నాకేంటంటే ఒకటే పాయింట్ అన్నా, నేను పొద్దున్నే లేచి చూసేపాటికి టెలిగ్రామ్లో నీ మెసేజ్ చూస్తున్నా, ఫోన్లో వెళ్తున్నా, యాప్లోకి వెళ్ళి కొట్టేలోపు అది పెరిగిపోతుంది. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute పెరిగిపోతుంది. సో ఒక 3-4 minutes బిఫోర్ ఏమైనా ట్రై చేయొచ్చు కదా ముందు ఇవ్వడానికి. అలా టెలిగ్రామ్లో చూస్తున్నాను, వెళ్ళేలోపు పెరిగిపోతుంది. చాలా అలా ఇది BTSTయా లేదంటే రెగ్యులర్ మన ట్రేడ్ అవుట్సే క్యాన్ ఐ ఆన్సర్ అన్న? భర్తగా చెప్పండి. ఎప్పుడు కూడా ఇవాళ ఇచ్చిన ట్రేడ్స్ కూడా మీరు చూసుకోండి. శ్యామన్ ఎప్పుడు కూడా ఒక 10 to 15 points రేంజ్ లో అసలు అది ట్రిగర్ అవుతుందా లేదా అని కూడా తెలియని రేంజ్ లో మనకి ఎంట్రీ ఇస్తారు. చాలా సార్లు అంటే పాత మెంబర్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది, చాలా సార్లు ట్రిగర్ అవ్వకుండా వెనకకు వచ్చేసి ఆ క్యాన్సల్ ద ట్రేడ్స్ అని కూడా శ్యామన్ ఇచ్చినవి ఉన్నాయి. సో ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. నేను మొత్తం అని నేను కూడా చెప్పట్లేదు బ్రో, నేను కొన్ని అని చెప్తున్నాను. బికాస్ నేను చూసిన కొన్ని నేను చెప్పట్లేదు, నేను చూసిన కొన్ని. లెర్న్ గ్రీక్స్ మేను యు నేమ్? యా, నా పేరు పృథ్వీ అండి. ఓకే పృథ్వీ గారు, నెక్స్ట్ టైం మీకు అట్లా వస్తే కనుక ఒకసారి స్క్రీన్ షాట్స్ వేయండి అడ్మిన్స్కి. మోస్ట్లీ ఇచ్చేస్తాను. లైక్ ఏదైనా సరే నాకు ఇఫ్ ఐ సెన్స్ ఎనీథింగ్ అప్పుడు ఇమీడియట్ గా 1-2 minutes ఉండొచ్చు కూడా డెఫినెట్లీ. నేను కాదని అన్ను, ఎందుకంటే మార్కెట్ ఎగ్జాంపుల్ ఈ రోజు అన్న, ఈ రోజు మార్కెట్ నిఫ్టీ ట్రేడ్ ఉండే కానీ ఎప్పుడు నిన్న నిఫ్టీ ట్రేడ్ అలా అయింది సార్. 66 దగ్గర ఇచ్చారు కదా, చాలా ఫాస్ట్ మూవ్ అయింది. సో దాని గురించి అందుకని నేను మార్నింగ్ మనం ఇది చేసేస్తాం కదా. అండ్ ఎక్స్పైరీ రోజున మనకి తెలిసిందే కదండి క్యాండిల్స్ ఎట్లా ఉంటాయో. సో అది మన కోసము, మన గ్రూప్ కోసము మార్కెట్ అయితే కొంచెం సేపు కూడా మనకి గ్యాప్ ఇవ్వదు, దాంతోపాటు మనం పరిగెత్తాలి. అయ్యా కరెక్టే బ్రో. నేనైతే ప్రస్తుతానికి 20 ఉన్నా. ఫస్ట్ లో చాలా లోజింగ్ స్ట్రీక్ లో ఉండేవాడిని, ఇప్పుడే చాలా వరకు ఇంప్రూవ్ అయినా. నిజం చెప్పాలంటే ఓల్డ్ చేసుకోగలుగుతున్నా ఎక్కువ. సో నాకు తెలిసి మీ ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అవుతుంది మెల్లమెల్లగా. ఐ థింక్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా వీళ్ళందరిలాగా నేను కూడా ప్రాఫిట్ లోకి వస్తానేమో చూడాలి. సార్ నేను కృష్ణారావు మాట్లాడుతున్నాను సార్. కృష్ణ గారు చెప్పండి. నేను 4-5 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నాను. ఓకే, 2-3 months నుంచి మీ రికమెండేషన్ తీసుకుంటున్నాను, చాలా బాగున్నాయి. ఇట్స్ రియల్లీ గుడ్. నాకు మై పర్సనల్ ఇష్యూ ఉంది. ఏంటంటే నేను ఎప్పుడు ఎంత బేరిష్ ట్రెండ్ లో కూడా నేను బుల్లిష్ అని చూస్తాను. నో యు ఆర్ రైట్, ఆల్వేస్ మీరు ముందుగా చెప్తున్నారు, ముందుగా ఇస్తున్నారు, స్టాప్ లాస్ పెడుతున్నారు, మీరు టార్గెట్ ఇస్తున్నారు, మీరు బాగానే ఉంది. బట్ మీరు ఎప్పుడైతే కాల్స్ ఇస్తారో అయ్యే తీసుకుంటున్నారు, కానీ పుట్టించినప్పుడు నేను తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నాను. అయితే మీరు పెద్ద బిగ్ బుల్ అండి. మీరు ఇందులో మొహమాటం లేదు. మీ మైండ్ సెట్ అంతా ఎట్లా ఉందంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అనే మైండ్ సెట్ లోనే ఉన్నారు మీరు. అవును, వచ్చిన ప్రాబ్లం అదే లాస్ వచ్చిన వెంటనే కట్ చేయలేకపోతున్నాను. ఓకే, అదే అండి నాకు అర్థమవుతుంది. సో మీరు మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అనే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ గా మెట్లెక్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళదు. వెళ్తుంది, చిన్నగా పుల్ బ్యాక్ తీసుకుంటుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఓకే, సిమిలర్లీ మీరు ఏంటంటే ఫర్ ఎవ్రీ ఇంపల్స్ దెర్ విల్ బి ఏ కరెక్షన్. ఒక అప్ మూవ్ వచ్చిందంటే కనుక చిన్న రిట్రేస్మెంట్ కన్ఫర్మ్ గా వస్తుంది. సో అది మైండ్లో పెట్టుకోండి, అలానే నేను మీరు కంప్లీట్ బేరిస్ట్ సైడ్ చూడండి అలా అనట్లేదు.
బట్ మీరు అసలు ఇంకా అది ఆలోచించకండి. మీరు మమ్మల్ని అప్పుడే మీరు 15 నెలల నుంచి ఫాలో అవుతున్నారంటే కనుక అసలు మీరు ఈ పాటికి మీరు కళ్ళు మూసుకుని పుట్టుకోవడం, కళ్ళు మూసుకుని కాల్ తీసుకోవడం అంతే. వేరే అసలు మీ మైండ్లో ఆప్షన్ తీసేయండి ఫస్ట్. అలా మిమ్మల్ని నేర్చుకోదా ఏమనట్లేదు, మీ ఇంక్లూడ్ చేయొద్దు మీ అనాలిసిస్. ఇది మీరు ఇస్తున్నప్పుడు పుట్ సైడ్ కన్ఫర్మ్గా కాల్ ఇచ్చారు అంటే కనుక ఇక్కడ మేము కొన్ని వందల పారామీటర్స్ చూసిస్తాం. కొన్ని అట్లీస్ట్ ఒక 20 పారామీటర్స్ చూసేస్తారు పుట్ సైడ్ ఉంది అంటే డేటా, దాని సపోర్టింగ్, దాని ట్రెండ్. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఇచ్చారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఎన్నో పారామీటర్స్ చూసిస్తారు. సో అంత అనాలిసిస్ చేసి మీకు ఇస్తున్నప్పుడు మళ్ళీ మీరు బుల్లిష్ సైడ్ వెళ్తున్నారంటే కనుక అది మీ మైండ్ సెట్ ప్రాబ్లము. సో మీరు ఏం చేస్తారంటే కనుక ఏది ఇస్తే అదే తీసుకోండి, ఏది ఇచ్చినా బుల్లిష్ సైడ్ ఉండకండి. ఈయన ఏంటి లైక్ ఓన్లీ కాల్ సైడ్ ఇంట్రెస్ట్. మనం పుట్టిస్తున్నాం అన్న, ఇవాళ పొద్దున పుట్టి ఇచ్చాం కదా, ఆయన పుట్టి తీసుకోలేదు. ఎందుకంటే మీకు ఎలుగు బంట్లంటే అంత కోపం? మీకు బేర్స్ అంటే కోపం అండి మీకు? అదేనండి తెలియటం లేదు అసలు ఆ సైకాలజీ అనేది. ఒక్కోసారి నాకే అర్థం కాదు. అంటే జనరల్ గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఛానల్ నుంచి మార్కెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను కూడా చూశాను. ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు ఏదో హిందీ అనమాట. ఆయన ఎప్పుడు కూడా మార్కెట్ ని షార్ట్ చేయమనే చెప్తాడు, ఎప్పుడు కూడా బై చేయమని చెప్పాడు అనమాట. సో అలాగా. సో ఒకటండి, ఇక్కడ మనకి ఏం కావాలంటే ఒకటే సైకాలజీ. నువ్వు ఎటున్నావు, మార్కెట్కి లాంగ్ సైడ్ ఉన్నావా షార్ట్ సైడ్ ఉన్నావా అని నన్ను అడిగితే నేను చాలాసార్లు ఆన్సర్ చెప్పేవాడిని. నేను మార్కెట్ ఎడిపోతే అటు సైడే ఉంటా. ఓకే, ఏది మనమేం ఆర్మీ కాదు, పోలీసులం కాదు, ఇటు సైడే ఉండాలి అటు సైడే ఉండాలి, న్యాయం వైపు ఉండాలి, అలా ఏం కాదు. మనం ట్రేడర్స్ అంటే ఏంటి? ట్రేడ్ చేస్తాం, హోల్సేల్లో కొంటాము, రిటైల్లో అమ్ముతాం, సింపుల్ అంతే. అది పైకి పోతే పైకి వెళ్తాం, కిందకు వస్తే కిందకు షార్ట్ చేసుకుంటాం, అంతే సింపుల్. ఒకటే అండి, మనం మార్కెట్ ఎటుపోతే అటే పోతాం అంతే. సో మన కాల్స్ ఎందుకు ఇంత హిట్ అవుతాయి అంటే మనం ఎప్పుడు కూడా డైరెక్షన్లోనే ఉంటాం. మన స్టాప్ లాస్లు కొట్టినప్పుడు కూడా చూడండి, మార్కెట్ ఆ రోజు కంపల్సరీ రెడ్లోనే ఉంటుంది, ఆ రోజు మనం పుట్లోనే ఉంటాము. కానీ మార్కెట్ మూవ్ లేక స్టాప్ లాస్ కొట్టి ఉండొచ్చు, కానీ మనం ఆ టైంలో కూడా స్టాప్ లాస్ కొట్టిన రోజు కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఒకసారి. ఆ రోజు కూడా మనం అటు సైడే ఉంటాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. 90% మార్కెట్ ట్రెండ్తో పాటే మూవ్ అవుతాం మనం. సో అది క్లియర్గా పెట్టేసుకోండి. మనం బుల్లా బేరే కాదు, ఎటు పోతే అటు, మార్కెట్ సైడ్. వీఆర్ ఆన్ రైట్ సైడ్, మార్కెట్ సైడ్. సిరి గారు చెప్పండి, అన్మ్యూట్ చేశాను. ఎస్ సిరి, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు. ఓకే, మీ వాయిస్ చాలా రావట్లేదండి అసలు, కొంచెం దగ్గర మైక్ ప్రాబ్లమ్ ఏదో చూసుకోండి ఒకసారి. హలో, గుడ్ మార్నింగ్. శిరీష గారు అసలు వాయిస్ రావట్లేదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి మీ పేరు. నా పేరు కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ సెల్లింగ్ కి ఎంత ఉంది? 250 అంటే 2.5 lakh ఉంటే చేయొచ్చా? వద్దులండి, సెల్లింగ్ 2.5 lakh తో మీకు 1 lot సెల్లింగ్ అవుతుంది. మనకి ఏం అంటే ఎక్కువ చార్జెస్ అయిపోతాయి, కానీ ఎక్కువ మిగలదు కూడా మిగలదు. కమేష్ గారు ఉన్నారు, చెప్పండి. నాకు BTST నేను తీసుకుంటాం అనుకుంటున్నా, ప్లాన్ చేస్తున్నాను. అది 1 month అయింది ట్రేడ్ వచ్చా ఇది. సో BTST తీసుకోవచ్చా? ఎంత క్యాపిటల్ కావాలి? ఇంకొక 1 month లేదండి. BTST ఈవెన్ మనదైనా సరే 1 month ట్రేడర్స్ లోనే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అప్పుడు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 1 month అయింది నాది. అదే ఇంకో 1 month శ్యామ్ సార్ పక్కనే చెప్తున్నారు. శ్యామ్ సార్ ఇంకో 1 month వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నాకు కూడా ఇదే నచ్చుతుందండి శ్యామ్ సార్ దగ్గర. ఇప్పుడు మీరు అడిగారు BTST ఏదో తీపిచ్చేసుకుందాం సబ్స్క్రిప్షన్, అలా ఉండదు. అవసరం అంటే ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ రావాలి, అప్పుడే తీసుకోమని చెప్తారు. మాకు కూడా ఫస్ట్ అలాగే చెప్పారు, అదే నచ్చి మేము ఇన్ని ఏళ్ళ నుంచి అసోసియేట్ అయ్యాము శ్యామన్తో. శిరీష గారు చెప్పండి. చెప్పండి. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం శిరీష గారు చెప్పండి, వినపడుతుంది.
వెరీ డిసిప్లిన్ గా చేస్తున్నాను అన్న. మొన్న ఏదైతే అదే ట్రయల్ ఎస్టర్ వీడియో చూసాను, అది చూసిన తర్వాత ఇంకొంచెం మంచిగా ప్రాఫిట్ చూస్తున్నాను. వెరీ గుడ్ అండి. ఓకే, ఇచ్చిన కాల్ నిజంగా చాలా టార్గెట్ కాల్ లాగా ఉంది. బట్ నేను ఏంటంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వగానే అదే అసలు అక్కడ పెట్టుకోవడం వల్ల కొంచెం దిగి నాది ఫస్ట్ టార్గెట్ కి ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ చూస్తే చాలా బ్లాస్ట్ అయిపోయింది. అంటే రీఎంట్రీ అని లైక్ మెసేజ్ లాగా పెట్టింది, నేను మళ్ళీ లేదు అదే అండి, రీఎంట్రీస్ అంటే వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఎక్కడెక్కుతాం ఒక రెడ్గా. ఇప్పుడు సపోజ్ మీరు 320లో మళ్ళీ మీరు రీఎంటర్ అయ్యారు అనుకోండి, మళ్ళీ అది 290 వచ్చింది అనుకోండి, 30 పాయింట్స్ లాస్. మనం అంత బేర్ చేయని అవసరం లేదు. ఓకే వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రోజు ఉంది, ట్రేడ్ ఉంది, మార్కెట్ ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. నెక్స్ట్ రోజు ట్రేడ్ తీసుకుందాం. మంది లైక్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా అండి, మార్నింగ్ ఒకసారి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డేనే వస్తుంది. రీఎంట్రీ కుదరదు ఇంకా. హలో, చెప్పండి శ్యామ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ కాల్స్ అయితే చాలా బాగున్నాయండి, అప్రిషియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ నా క్వశ్చన్ వచ్చేసి 9EMA వీడియో నిజంగా చాలా బాగుంది, అది హెల్ప్ఫుల్గా ఉంది. క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యి ఒకవేళ రివర్స్ అవుతున్నప్పుడు 9EMA ఫాలో అవ్వాలా, స్టాప్ లాస్ ఫాలో అవ్వాలా? 9EMA ఫాలో అవుతున్నారు కదా, మీ టార్గెట్ పెట్టుకోండి. మీకు 2 టార్గెట్లు ఆ రోజుకి సరిపోతుందంటే కనుక ఓకే. లేదు 9EMA పైన వెళ్తూ ఉంది అనుకోండి, 9EMA ఫాలో అయిపోతూ ఉండండి. కాదండి, ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, ఓకే, టార్గెట్ రీచ్ అవ్వడం కాదు, రీచ్ అయ్యి మళ్ళీ రివర్స్ వస్తుంది అనుకోండి. ఆ రివర్స్ వస్తున్న టైంలో 9EMA కన్నా కింద ఉంది స్టాప్ లాస్. సో నేను స్టాప్ లాస్ ఫాలో అవ్వాలా, 9EMA రూల్ ప్రకారం ఒక క్యాండిల్ కింద వెళ్ళింది కాబట్టి స్టాప్ లాస్ రీచ్ అవ్వకముందే క్లోజ్ చేయాలా? ఇలాంటి సిచ్యువేషన్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టార్గెట్ క్లోజ్ అయిపోతే అక్కడ ఆపేస్తారు, సినారియో 1 అది. అండ్ సినారియో 2 ఏంటంటే ఏదైతే మీరు అంటున్నారో ఈ 9EMA మన ఎస్ఎల్ కింద ఉంది అనేసి, అంతే కదా? అలాంటప్పుడు ఎస్ఎల్ కోసం వెయిట్ చేయండి. ఓకే అండి. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ అన్న, శ్యామన్న, కామేష్ గారు. గుడ్ మార్నింగ్. మీరు? నా పేరు రాజ్ అన్న, తిరుపతి నుంచి. రాజ్, చెప్పండి రాజ్. ఏదన్నా చాలా మందికి కొంచెం భయం ఉన్నాయి, అంటే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనేసి మాట్లాడదాం చూస్తున్నాను. ప్లీజ్ అండి, నేను కూడా అదే చూస్తున్నా. డౌట్ల కంటే మీ అనుభవాలు చెప్తే మిగతా వాళ్ళకి కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పేది కొంతవరకే ఉంటుంది, మనలో ఒకళ్ళు కదా వీళ్ళకి ఇలాగే అయ్యింది, మనం అదే సిచ్యువేషన్లో ఉన్నామని ఇంకా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి రాజు గారు. థ్యాంక్ యూ అన్న. నేను ఫిబ్రవరి ఎన్నికలో జాయిన్ అయ్యాను. నాకు మీ కాల్స్ పరంగా చాలా ట్రస్ట్ ఉందన్న. ఎస్ఎల్ హిట్ అయినా సరే ఏదైనా సరే నాకు చాలా ట్రస్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన మిస్టేక్స్ ఏమంటే, మీరు బఫర్ పాయింట్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్ లైన్స్ చూడలేదన్న. ఫస్ట్ మంత్ ఫిబ్రవరి ఎండింగ్, మార్చి కూడా గైడ్ లైన్స్ చూడలేదు, ఏదో ఇస్తున్నా తీసుకునేద్దాం అలా ఉండిపోయాను నేను. ప్లస్ ఇంకొకటి ఏమంటే, మీరు ప్రతి ఇచ్చేదానికి బఫర్ యాడ్ చేయడం ముందు చెప్తున్నారు, ఆల్రెడీ గైడ్ లైన్స్లో కూడా ఉంది. చాలా మంది గైడ్ లైన్స్ చదవడం లేదు. ఆ క్లారిటీగా గైడ్ లైన్స్ చదువుకున్నా సరే ఒక క్లారిటీ అంటూ వస్తుంది వాళ్ళకి. అది చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. మార్నింగ్ కూడా పెడుతున్నారు డైలీ గైడ్ లైన్స్ చూడండి అనేసి, చాలా మంది చూడడం లేదు. అది చూడడం వల్ల కూడా చాలా మిస్టేక్స్ చేస్తారు. దాని తర్వాత నేను చూడడం వల్ల నేను చేసిన మిస్టేక్స్ ఏమంటే, మీరు ఒక 250లో బై 250 అని ఇస్తున్నారు. నేను అక్కడ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇది 230లో ఉంది, ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా మనకి 30 పాయింట్స్ 20 పాయింట్స్ వచ్చేస్తాయి కదా, ఇంకా ప్రాఫిట్లు ఎక్కువ ఉంటాం కదా అనేసి నేను చాలాసార్లు మిస్టేక్ చేశా. అది మీరు ఇచ్చిన దానికి ఎగ్జాక్ట్గా అక్కడ రాకుండానే ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతా ఉంది, చాలాసార్లు లాస్ అయ్యాను. నాకే అర్థం కావట్లేదు ఎందుకు నేను ఇలా చేస్తున్నా, అర్థం కావట్లేదు. అలా చేయడం వల్ల ఇంచుమించు నాకు 30,000 నా మిస్టేక్ వల్ల నేను లాస్ అయ్యా. మీరు ఇచ్చిన దానికన్నా నేను ముందు తీసుకోవడం, కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోవడం, అలా రియాక్షన్ అవ్వడం వల్ల నాకు నేనే లాస్ అయ్యా. అది మిస్టేక్ ఎందుకంటే నాదే. చాలా మంది అలా చేస్తున్నారేమో, ఇది ఉపయోగపడుతుంది కూడా చెప్తున్నా. ప్లస్ ఇంకొకటి ఏమంటే, చాలా మంది బఫర్ పాయింట్స్ యాడ్ చేయమని చెప్తున్నారు. చాలా మంది బఫర్ పాయింట్స్ యాడ్ చేయకుండా ఇంకొకటి క్లారిటీ చెప్తున్నారు, మార్కెట్ ఆర్డర్ వద్దు, లిమిట్ ఆర్డర్ వద్దు, ఎస్ఎల్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి క్లారిటీ చెప్తున్నారు. చాలా మందికి ఎస్ఎల్ ఆర్డర్ కూడా తెలియడం లేదు. ఆ ఎస్ఎల్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ప్రాఫిట్లో ఉంటున్నాం. బఫర్ పాయింట్స్ 2 to 3 పాయింట్స్ బఫర్ తీసుకుంటే కంపల్సరీ అది ట్రిగర్ అవుతుంది, ఎగ్జాక్ట్ ప్రైస్ దగ్గర ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ పాయింట్స్ వల్ల మనం 20 పాయింట్స్ పట్టుకోవచ్చు, 50 పాయింట్స్ పట్టుకోవచ్చు. నేను మార్చి తర్వాత ఏప్రిల్లో నా బర్త్డే జరిగింది.
ఎగ్జాక్ట్ నా 24 బర్త్డే తర్వాత రోజు నాకు తెలిసి హైయెస్ట్ నేను బుక్ చేసింది 21,000. నేను అంటే ఓవర్ రియాక్షన్ అంతా వదిలేసి డిసిప్లైన్ గా చేసుకోవాలి, దీన్నే పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి అనేసి చేయడం వల్ల 21,000 బుక్ చేశాను. అది 2 lakhs తో. చాలా మంది ఇప్పుడు ఈ రోజు 2 lakhs తో చేసేసాము, రేపు 4 lakhs తో చేద్దాము, ఇంకోరో 5 lakhs చేద్దాము. ఆ 5 lakhs 4 lakhs చేస్తే ఎస్ఎల్ హిట్ అయితే దీనికి డబుల్ అమౌంట్ పోతుంది. అందుకనేసి ఒక డిసిప్లైన్ గా నేను ఉంటున్నాను అన్న. నాకు ఇప్పుడు ఉంటున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ డిసిప్లైన్ ఉన్నాను కాబట్టి పర్ఫెక్ట్ గా ఆ 2 lakhs తో మీటింగ్ చేస్తున్నాను. ఆ 2 lakhs నాకు 20 points 3,000 లేదా 40 వస్తే 5,000 అలా బుక్ చేసుకొని గమ్ము ఎగ్జిట్ అయిపోతున్నాను. ఈ రోజుకి ఇది చాలు. ఒకవేళ అది నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అది మూవ్ అయినా సరే పర్లేదు, నెక్స్ట్ అయినా కాల్స్ తీసుకుందాం, లేకపోతే మన టార్గెట్ అయిపోయింది కదా ఈ రోజుకి, ఇంకా రేపు చూద్దాం. దీన్ని చాలా మంది ఈ రోజే మొత్తం ప్రాఫిట్ అయిపోతాం లాస్ట్ టైం చూస్తున్నారు, కానీ దీని ఒక ఫ్యూచర్ వేలో చూడడం లేదు. మంత్లీకి మనకి ఎంత మిగులుతుంది, మన డిసిప్లైన్ వెళ్తే మంత్లీకి మనకి ఎంత మిగులుతుంది అది చూడకుండా ఈ రోజు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. అసలు ఎస్ఎల్ హిట్ అయిన రోజెస్ కూడా ఆ రోజే రికవరీ కాల్స్ ఉన్నాయి, రికవరీ కాల్స్ చేసి ప్రాఫిట్ బుక్ చేసిన రోజులు ఉన్నాయి. కొంతమంది ఎస్ఎల్ హిట్ అవుతానే ఇది ఏదో బాగాలేదు అనుకునేస్తున్నారు. అసలు నాకు తెలిసి ఈ గ్రూప్ ఉన్న డిసిప్లైన్ ఎక్కడా లేదన్న. మన ట్రేడర్స్ ఫ్యామిలీ ఉన్న డిసిప్లైన్, మా అడ్మిన్స్ కానీ మీరు ఇచ్చే లెవెల్స్ అసలు చాలా అంటే చాలా సూపర్ అన్న. నాకు కొంచెం నాలెడ్జ్ ఉందన్న, ప్లస్ మీరు పెట్టే వీడియోస్ ఈ మధ్య ఇంకా నేను వీడియోస్ చూస్తున్నాను. ఆ క్లారిటీ విధంగా మీరు చెప్పడం, చాలా మంది ఆ వీడియోస్ చూడడం లేదు. ఒకవేళ ఫుల్ ట్రస్ట్ గా దీంట్లో దిగాలనుకుంటే మినిమం మనం నేర్చుకోకుండా గుడ్డిగా ఫాలో అయిపోవడం కూడా కాదు. ప్లస్ దీంట్లోకి వచ్చారంటే డిసిప్లైన్, ఫుల్ డిసిప్లైన్. నాకు అదైతే బాగా నచ్చేసింది అన్న. నేను ఫస్ట్ టైం మీద మాట్లాడటము ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా, ఎందుకో నాకు కొంచెం భయంగా ఉండిపోతున్నా. యూట్యూబ్ లైవ్ పెట్టి మాత్రం ఖచ్చితంగా ఏదో కామెంట్ మాత్రం చేస్తున్నా. అయితే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందా అనేసి వచ్చానన్న. ఆ మిస్టేక్స్ లేకుండా ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటూ స్టాప్ లాస్ వచ్చినా తీసుకునే ధైర్యం ఉండాలన్న. ప్రాఫిట్ ప్రతిరోజు ప్రాఫిట్ వస్తుంది, ఎలా వస్తుంది అన్న? స్టాప్ లాస్ కూడా తీసుకుంటేనే నెక్స్ట్ డే దాన్ని రికవర్ చేసుకుంటాం. నేను మంత్లీ చూస్తున్నాను, మంత్లీకి మంచి ప్రాఫిట్స్ లో ఉన్నాం. ఇప్పుడు మనం ఒక శాలరీ తీసుకున్నా సరే మినిమం 25,000 తీసుకున్నా సరే 35,000 ప్రాఫిట్ లో ఉన్నాం. ఇంక దాని నుంచి దీంట్లో ఇంకేం కావాలి. నాకు చాలా మందికి ఇది అర్థం కాక కొంచెం భయపడిపోతున్నారు. అసలు ఈ గ్రూప్ లో నాకు తెలిసి భయపడే అవసరమే లేదు. చాలా డిసిప్లైన్. చాలా మంది అంటున్నారు వెంటనే ఇచ్చేస్తున్నది, అలా ఏం లేదన్నా. నేను చూస్తున్నాను కదా, నాకు ఇవ్వడం, నేను ఎస్ఎల్ ఆర్డర్ పెట్టి ఒక్కొక్కసారి 1 minute తర్వాత ట్రిగర్ అవ్వడం, 2 minutes తర్వాత ట్రిగర్ అవ్వడం, అలా ట్రిగర్ అవుతుంది తప్ప వెంటనే ట్రిగర్ అయ్యేది ఎప్పుడో ఒక మూవ్మెంట్ ఎక్కువ అయిపోతే ఒక్కసారి 2-2 సార్లు చూసాను అంతే అన్నా. అంతేగాని టక్కని ట్రిగర్ అయిపోవడం ఏం లేదు. మీరు ఇవ్వడం, నేను ఎస్ఎల్ ఆర్డర్ పెట్టుకోవడం, 5 minutes ట్రిగర్ అవ్వచ్చు, 1 minute ట్రిగర్ అవ్వచ్చు, వెయిట్ చేస్తూనే ఉంటే ట్రిగర్ అవ్వడం, ట్రిగర్ అయిన తర్వాత స్టాప్ లాస్ యాడ్ చేసుకోవడం. చాలా మంది స్టాప్ లాస్ కూడా యాడ్ చేయడం లేదు. అసలు ఎస్ఎల్ ఆర్డర్ నాకు తెలిసి మెయింటైన్, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎస్ఎల్ ఆర్డర్ సరిగ్గా ఎవరు మెయింటైన్ చేయడం లేదు, స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయడం లేదు అనుకుంటున్నా. అంటే మార్కెట్ మూవ్ అవుతాను బై చేయడం, అదే మార్కెట్ ఆర్డర్ బై చేయడము, అవన్నీ నాకు తెలిసి నేను వర్కౌట్ చేయలేకపోయాను, నా వల్ల కాలేదు. అది ఎస్ఎల్ ఆర్డర్ అయితే ఎగ్జాక్ట్ ట్రిగర్ అవుతుంది, వెయిట్ చేస్తున్నాను, మంచి ప్రాఫిట్ తో తీసుకునేస్తున్నాను. ఒక 3,000 వచ్చినా తీసేస్తున్నాను. అది తర్వాత ఒక 40 points అప్పు పోయినా ఎంత మూవ్ అయినా ఈ రోజు నాకు ఇది చాలు. అలా మైండ్ సెట్ తో డిసిప్లైన్ గా ఉంటే మాత్రం చాలా ఫ్యూచర్ ఉందన్న దీంట్లో మాత్రం. ఈ ట్రేడింగ్ లో చాలా మంది భయపడుతున్నారు, కానీ అంత భయపడకుండా ప్రశాంతంగా చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉందన్న. కొంతమంది మార్కెట్ ఇంత లాస్ అంత టెన్షన్ పడిపోతా ఉంటారు. నేను ఒకప్పుడు పడ్డానన్న, ఫిబ్రవరి ముందు మీకు జాయిన్ అవ్వకుండా చాలా టెన్షన్ పడ్డాను. కానీ వన్స్ జాయిన్ అయిన తర్వాత ఒక డిసిప్లైన్ అంటే నేర్చుకున్నాను అన్న. డిసిప్లైన్ ట్రేడింగ్ అంటే నేర్చుకున్నాను. అది నాకు ఇక్కడ నేను నేర్చుకునింది. అప్పటి నుంచి ఇప్పుడు ఒకేలా ఉన్నాను, కానీ నేను మారడం లేదు, ఓవర్ రియాక్ట్ అవ్వడం లేదు. గుడ్ అండి రాజ్ గారు, డెఫినెట్ గా మీ సజెషన్స్ అందరికి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ అన్న. శ్యామ్ గారు తిరుపతి లడ్డు పంపించండి రాజ్ గారు. కంపల్సరీ అన్న, నేను హైదరాబాద్కి రావాలి, మీకు ఖచ్చితంగా లడ్డు తీసుకొని వస్తారన్న. హైదరాబాద్ ఫ్రెండ్స్ ఉన్నారన్న, కాకపోతే ఇందరూ హైదరాబాద్ అడుగు పెట్టలేదన్న. వస్తే మాత్రం ఖచ్చితంగా తిరుపతి లడ్డు వచ్చి మిమ్మల్ని మీట్ చేస్తే పోతానన్న. నేను తిరుపతి వస్తున్నానండి August 22 కలుద్దాం మనం. అన్నారన్న,
నా రాజు ఆ ఫోటో కూడా మీకు వాట్సాప్ లో పెడుతూ ఉంటాను, కానీ మెసేజ్ చేస్తానన్నా, వచ్చినా కలుద్దాం అన్న కావాలంటే. నేను వెయిటింగ్ నాకు అందరికీ కలవాలని ఎప్పటి నుంచో. ఓకే అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్నా. నేను మొన్న వైజాగ్ మీటప్ లో కూడా నాకు 4 years దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే నేను ట్రేడోత్సవ్ ఫాలో అయ్యేది ఓన్లీ డిసిప్లిన్ గురించి. ఆ డిసిప్లిన్ లేకుంటే ఓవర్ ట్రేడింగ్ వల్ల పోతుంది, లేదా టైం లేకుంటే పోతుంది అని అదే చెప్పిన నేను మొన్న వైజాగ్ మీటప్ లో. సో మన డిసిప్లిన్ ఫాలో అయితే అంతే, ఆ లిమిటెడ్ ట్రేడ్స్ తీసుకొని అవే ట్రేడ్స్ చేసి మనం క్లోజ్ చేయగలిగితే మనము ప్రాఫిట్లోనే ఉంటాం. నేనైతే ప్రౌడ్గా చెప్పగలుగుతా 75% ప్రాఫిట్లో ఉన్నా. ఐ కెన్ షేర్ యూ ద స్క్రీన్ షాట్స్ ఆల్సో. గుడ్ మార్నింగ్ తమ్ముడు. షాంపుల్లో చిన్నవాడైనా తమ్ముడు అంటున్నా, ఏమనుకో మాకు అన్నా. చెప్పండి అన్నా. నేను చేరి 3 నెలలు అయిందన్నా, కానీ అబ్జర్వేషన్ చేశాను. కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ 2 years నుంచి 30 lakhs పోగొట్టుకున్నానన్నా. కానీ మీ దగ్గర చేరి డిసిప్లిన్ లేకుండా చేశానన్న. ఈ మంత్ లో మాత్రం 3 lakhs సంపాదించానన్న మీ దయతో. చాలా థ్యాంక్స్ అన్న. సూపర్ అండి, వెరీ గుడ్. సూన్ ఇంకా 30 lakhs కూడా రికవర్ అయిపోతుంది. సో స్టే డిసిప్లిన్. మొత్తం 30 lakhs పోతున్నానన్న. ఈ 1 month లోనే కొంచెం ఓవర్ ట్రేడింగ్ చేసి కొంచెం లాట్స్ ఎక్కువ పెట్టి 3 lakhs వరకు సంపాదించుకున్నాను. మనం ఇచ్చిన ట్రేడ్స్ ఒక్కటే తీసుకోండి, గైడ్ లైన్స్ అవి ఫాలో అవ్వండి. ఇప్పుడు వాళ్ళందరూ షేర్ చేశారు కదా, రాజ్ గారు కానీ భరత్ గారు కానీ, ఇవన్నీ ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ 1 month ఉన్నారు కదా, ఇంకొక 3 to 4 monthsలో మీ ట్రేడింగ్లోనే, మీ ఓన్ ట్రేడింగ్లోనే ఎంత చేంజ్ వస్తుందో మీకే తెలుస్తుంది. అది నేను ఇచ్చేది కాదు, మార్కెట్ ఇచ్చేటటువంటి గిఫ్ట్ మనకి, డిసిప్లిన్డ్గా ఉండటం అనేది. ఇది చెప్పిన జనాలకు అర్థం కాదు. యూట్యూబ్లో స్ట్రాటజీలు వెనకాల పరిగెడతారు, లేకపోతే పిఎన్ఎల్ వెనకాల పరిగెడతారు, ఇంకా వాళ్ళకి బాగా షోపుటప్ చేసి షుగర్ కోటింగ్ మాటలకి బాగా పడతారు. ఇట్లా డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ కాదు. మాకు రోజు హీరో కావాలి. మాకు ఈరోజు 10,000 పెడితే నెక్స్ట్ డే 1 lakh అయిపోవాలి. ఏడవుతాయి. అవునన్న. ఓకే, చాలా థ్యాంక్స్ తమ్ముడు. శ్యామ్ గారు, నాకు ఒక చిన్న డౌట్ కొరి ఈరోజు ట్రేడ్ గురించి. లాజిక్ మాత్రం అడగండి. హలో, ట్రేడ్ లాజిక్ మాత్రం అడగండి సార్. లాజిక్ ఏం లేదండి. యాక్చువల్గా ఈ టెంపర్ ని ఎలా తగ్గించుకోవాలో అర్థం అవట్లేదు. యాక్చువల్గా ఇది 360 వరకు ఈరోజు వెళ్ళింది. అవును సార్. ఓకే, తర్వాత ఈఎంఏ చూస్తే అది 310, 320లో ఉంది. ఓకే, మనం వెయిట్ చేస్తే 9 వరకు వెయిట్ చేస్తే 40 points డౌన్ అయిపోద్ది అని చెప్పి ఎగ్జిట్ అయిపోవడం, లేకపోతే 9 వరకు వెయిట్ చేసి ఉండాలా అనేది ఈ కన్ఫ్యూజన్లో రెడ్ క్యాండిల్ చూడగానే ఎగ్జిట్ అయిపోవాలని అలా థాట్స్ వస్తున్నాయి. ఎన్ని రోజులు లేదంటే ఎన్ని డేస్ ఆర్ మంత్స్ అయింది? నేనా 3 months 4 months దాటింది. 4 months అయితే ఈ పాటికి మీకు తెలిసిపోవాలి కదండి. ఇవన్నీ తెలిసిపోతుంది. వీఆర్ ఇన్ ప్రాఫిట్స్ ఆల్వేస్ విత్ యువర్ కాల్స్. కాకపోతే సెకండ్ టార్గెట్ వచ్చాక కూడా ఎగ్జిట్ అవ్వాలా లేదా 9 వరకు వెయిట్ చేయాలా అనేది ఒక్క దాంట్లో అర్థం కావట్లేదు. ఆల్రెడీ మీరు 4 months నుంచి ప్రాఫిట్ లో ఉన్నారు కదా, ఎంత అని నేను అడగట్లేదు, ఎంతో కొంత ప్రాఫిట్ లో అయితే ఉంటారు కదా. ఒక ఎస్ఎల్ పోయినంత మాత్రాన మనకి ఏమన్నా పెయిన్ అనేది ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్. ఓకే, మీ హార్ట్ని కానీ బ్రెయిన్ కానీ ఒక ఎస్ఎల్ ఎంత బఫర్తో కలిపి 25 points అనుకుందాం నిఫ్టీలో, దీంట్లోకి వచ్చేసరికి 55 points అనుకుందాం, పోనీ 60 points అనుకుందాం. 60 points పోతే ఏదైనా పెద్ద ప్రాబ్లమా? మీ క్యాపిటల్లోంచి మనకేమన్నా లాస్ అవుతామా? అవ్వం కదా, ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నాం కదా. మరి ఇంకెందుకు? పోతే పోనివ్వండి, కొట్టనివ్వండి, తీసుకోని ఎస్ఎల్ తీసుకొని మార్కెట్ దగ్గర కూర్చోండి ధైర్యంగా. ఓకే, థ్యాంక్ యూ. అదే నాకు సార్. నమస్తే అండి, కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు చెప్పండి సార్. వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ చేర్చలేదు సార్. వాట్సాప్ గ్రూప్ ఏం లేదు సార్. ఇట్లా మన వాళ్ళు మారుతాము కామెంట్స్ అవి పెడుతున్నాను అన్నారు కదా తిరుపతి అయిన వాళ్ళు. వాట్సాప్ గ్రూప్ ఏం లేదండి, అది అడ్మిన్స్ కండి. అడ్మిన్ మీ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ వస్తుంది కదా లైవ్ లో, అదే నెంబర్ అండి. సార్, ఇంకొక పాయింట్ ఇందులో అడగాలనుకున్నా మర్చిపోయా. ఇప్పుడు 9 డౌన్ అయిపోయిన తర్వాత మనం ఓకే ఎస్ఎల్ హిట్ అయింది, 9 డౌన్ అయ్యింది, ఒక క్లోజ్ చేస్తాం కాల్. తర్వాత మళ్ళీ 360 పైన వెళ్తుంది అనుకోండి, మళ్ళీ రిటర్న్ వెళ్ళింది, అప్పుడు మళ్ళీ రీఎంట్రీ అవ్వాలా లేకపోతే మీరు కాల్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి? నెక్స్ట్ కాల్ వరకు వెయిట్ చేయండి, అంతే, సింపుల్. సో ఇంకా ఎనీబడి వాంట్స్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి? నవీన్
నవీన్ గారు చెప్పండి. యాక్చువల్లీ నేను 1 month అయింది, అప్పుడే చెప్పాను మీకు. నేను మార్కెట్కి వచ్చి ఆల్మోస్ట్ 1 year అయింది. 1 yearలో మీ ట్రేడ్ అవుట్స్ జాయిన్ అవ్వకముందు నా పిఎన్ఎల్ చూస్తే 4 lakhs మైనస్ ఉంది రెడ్లో. సో చాలా యూట్యూబ్ అన్నీ చూసుకుంటూ ఫ్రెండ్స్ చెప్పిందంతా విని చాలా లాస్ చేసుకున్నాను. సో ఇలానే అన్నది చూసి యూట్యూబ్ లైవ్లో చూసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ 1 monthలో ప్రాఫిట్లో ఉన్నా. ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఒక 45,000 to 50,000 ఉన్నా. గుడ్ అండి, వెరీ గుడ్. 1 monthలో అది విత్ క్యాపిటల్ 50,000 అంతే, ఎక్కువ కూడా లేదు. 52 ఇప్పుడు 90 అయింది. అవును, డబుల్ చేసావు ఆల్మోస్ట్. అవును, ఇంతకు ముందు అయితే నేను స్టాక్స్ లో చేసేవాడిని, ఇప్పుడు నిఫ్టీలో చేస్తున్నా. బట్ డిసిప్లైన్ ఒక్కట్లే బయట చెప్పొద్దు, నమ్మరు అంటున్నారు శ్యామ్ సార్. లే, మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మట్లేదు. పర్లేదు, అదే నమ్మరు. ఇది అంటే వేరే ఉద్దేశం కానీ కాదు, కానీ మొన్న వైజాగ్ మీట్ లో కూడా ఆల్రెడీ చెప్పారు శ్యామ్ సార్. అసలు వచ్చిన వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండిపోయింది, బయింగ్ లో ఉండదు అని చెప్పేసి. అసలు బయింగ్ లో పైసలు సంపాదించడమే పాసిబుల్ కాదు అని అనేసారు. అనేసి వాళ్ళు ఎంత ఆర్గ్యుమెంట్ చేశారంటే, రిటార్డ్ ఇచ్చాము బట్ ఇట్స్ ఓకే అంటే వదిలేసాం, ఇంకా వాళ్ళే తెలుసుకుంటారులే మెల్లిగా అని చెప్పేసి వదిలేసాం. ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకోవాలి. ఆయన ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు. అదే కదా మీ ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు, మమ్మల్ని ఎక్కడ నమ్ముతారు అంటారు ఈయన. సో కానీ వైజాగ్ లో నేను నా పిఎన్ఎల్ చూపించినాక అందరు నమ్మినన్నా. మీరు వెళ్ళిపోయాక అందరికి పిఎన్ఎల్ చూపించిన, మీ కాల్స్ చూపించిన, మ్యాచ్ చేసి చూపించిన. అదే బట్ మీది నేను తీసుకొని ట్రేడర్స్ తీసుకొని ఒక్కటి మాత్రం నేర్చుకున్నా. ప్రాఫిట్ వస్తుంది అది సెకండరీ, బట్ డిసిప్లైన్ మాత్రం నేర్చుకుంటున్నా బాగా, అదొక్కటే మెయిన్. అదే అండి. ఇంకొకటి కదా, మనం ఇది ఒకటే అన్నారు శ్యామ్ సార్ ఆ రోజు, అన్న వీళ్ళు నమ్మట్లేదు, సరే మనం ఇంకా ఎంతని నమ్మిస్తాం కూర్చోబెట్టి అంటే, అడిగిన వాళ్ళందరికీ పాపం భరత్ గారు ఆయన పిఎన్ఎల్ స్క్రీన్ అని చూపించారు. శ్యామ్ సార్ ఒకటే అన్నారు, అరే వాళ్ళకి వదిలే కామేష్, వాళ్ళకి డెస్టినీ ఉంటే మన దగ్గరికి వస్తారు, వాళ్ళకి అంతే, మనతో ఉంటారు అంతే, అసోసియేట్ అవుతారు, కొంచెం డబ్బులు తీసుకుంటారు అంతే, సింపుల్. అది మన దగ్గరికి రావాలని ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో అప్పుడే వస్తారులే, వదిలేసే ఇంకా అని చెప్పి అన్నారు అనమాట. మేము కూడా ఇంకా అక్కడితో వదిలేసాం అనమాట, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అవి చేయకుండా. అది ఒక ప్రొఫెషనల్ ఫోరం లాగే జరిగింది. సో చెప్పాం, మా సైడ్ అయితే మేము బయింగ్లోనే చూపిస్తాం మొత్తం ప్రాఫిట్ అని చెప్పి. వాళ్ళే వస్తారు, అంతే అండి, సింపుల్. నమస్తే అండి, నా పేరు ఈశ్వరి అండి. ఈశ్వరి గారు చెప్పండి మేడం. ఈ మధ్య జాయిన్ అయ్యాను, ఒక 2 weeks అయిందేమో అంటే. కానీ శ్యామ్ గారి వీడియోస్ ఇప్పుడు మీరు చెప్పారే డెస్టినీ ఉంటే వస్తారని, అది నిజం. అది ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాను, చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అయినా కూడా నాకు జాయిన్ అవ్వాలి అలా అని నాకు ఎప్పుడు అనిపించలేదు. మొన్న జాయిన్ అయ్యాను, కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందండి. కానీ ఆల్రెడీ ఒక మైండ్ సెట్ లో ఉంటాం కదా, అది సెట్ అవ్వడానికే టైం పడుతుంది. చిన్న చిన్న ప్రాఫిట్స్ అంటే 1000, 1500, 2000 అట్లా తీసుకుంటున్నాను. అయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ కొట్టింది కదా, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యాను నేను 455 లో, మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేశాను, స్టాప్ లాస్ తీసుకుంది. కానీ ఎక్కువసేపు ఉండలేకపోతున్నానండి. అదే ఇందాక విన్నాను, ఎవరో అడిగారు కదా క్వశ్చన్, అది నాకు కూడా అన్వయించుకోవచ్చు అని చెప్పని అనుకున్నాను. సేమ్ అండి, అదే ఫాలో అయిపోండి. సేమ్ ఇంకా మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సేమ్ మనం డిస్కషన్ ఎక్కువసేపు ఉండాలంటే కనుక అదే చేయండి, అంతే, సింపుల్. హలో గారు, హైదరాబాద్ లో మీటప్ ప్లాన్ చేయొచ్చు కదా. చేద్దామండి. సాయి గారు చెప్పండి, ఆర్ సత్య గారు, ఇద్దరులో ఎవరు మాట్లాడుతున్నారు? హలో చెప్పండి సార్. నమస్తే సార్, నేను బ్యాంక్ నిఫ్టీ ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు? బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తున్నారా, ఇంకా ఎగ్జిట్ అయిపోయారా అడుగుతున్నారు శ్యామ్ సార్. ఎగ్జిటెడ్ అన్న. ఓకే ఓకే ఓకే, గుడ్. ఎగ్జిట్ రైట్. అంటే ఎవరైనా హోల్డ్ చేసే వాళ్ళు ఉంటే కనుక చెప్పండి, అంతే. ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఫైన్, స్టిల్ హోల్డింగ్ అంటే కనుక చెప్పండి. అంటే వాళ్ళకి సెపరేట్ తిట్లు ఉంటాయి అన్నమాట. ఇంత వచ్చింది సరిపోలేదు ఇంకా కావాలని జస్ట్ ట్రయల్ చేయండి, లేదు సరదాగా అంటాను. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. రవీందర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను నాకు నల్గొండ సార్, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను నేను. యా
1 month అయింది సార్ జాయిన్ అయ్యి నేను. ఓకే అండి. నేను యాక్చువల్లీ ట్రేడింగ్ చేయడం కూడా స్టార్టింగ్ నేను ట్రేడింగ్ చేయడం కూడా సార్ గ్రూప్ లో జాయిన్ అయినా స్టార్ట్ చేశాను నేను. నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, అసలు నేను ఎన్నడూ చేయలేదు దీని గురించి. సూపర్, వెరీ గుడ్. నేను అసలు శ్యామ్ అన్న ఆ గ్రూప్ లో ఏది పెట్టి మార్కెట్ అది ఎట్టుందో చూడను, ఏది ఉందో చూడను, స్టాప్ లిమిట్ అటు పెడితే అక్కడ ఎంటర్ అయితే ఫస్ట్ లో ఒక 10-50 days మాత్రం ఫస్ట్ టార్గెట్ రీచ్ కాకముందు కొంచెం టెన్షన్ వచ్చేది, ఫస్ట్ టార్గెట్ కి ఎగ్జిట్ అవుతుంది. కానీ ఈ 9 EMI వచ్చిన తర్వాత మాత్రం సెకండ్ టార్గెట్ వరకు చూస్తున్నా సార్, మనం హోల్డ్ చేస్తున్నా. ఇంతకుముందు 1K 2K వస్తే చాలే అనుకుంటాం, కానీ కొంచెం 4K దాకా చూస్తున్నా సార్. కొంచెం థ్యాంక్ యూ సార్. కొంచెం ప్రజలు ఇంతకుముందు ఏదేదో యూట్యూబ్ ఛానల్ చూసేటోని ఏదేదో అనుకున్నా కానీ బాగుంది సార్ ఇది. కొంచెం డిసిప్లిన్ ఉంది. రోజు 2 calls ఇచ్చినా చాలు, కానీ కరెక్ట్ అనాలిసిస్ తోటి ఇస్తే చాలు. మన పెద్దగా దాని ఎంతో రావాలి అదంతా ఏం లేదు, కానీ సార్ మాత్రం యాక్యురేట్గా ఇస్తాడు. ఇచ్చింది మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది. స్టాప్ లిమిట్ ఆర్డర్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, చూస్తున్నారు అంతే. గుడ్ గుడ్ అండి, వెరీ గుడ్. రమేష్ అన్న, ఇప్పుడు మీరు కొంచెం లాస్ లో ఉన్నాను కదా, నేను 20K లాస్ లో ఉన్నా. నేను వచ్చిన క్యాపిటల్ 40 అనమాట, బట్ 20 పోయి 20లోనే ఉన్నాను. సో ఇప్పుడు నాకు ఈ డిసిప్లిన్ అలవాటు అవ్వడానికి కొత్తగా దానిలో ఒక సూపర్ అని ఉంటుంది కదా, మీరు చెప్పిన టార్గెట్ పెట్టేసి స్టాప్ లాస్ కూడా పెట్టేసి ఎక్కడ ఇంటర్వల్ కూడా పెట్టేసి కొడితే అదే ఎగ్జిట్ అయిపోతుంది కదా. అది ఎంత మంచి యూస్ఫుల్ ఉంటుంది నాకు, బికాస్ నేను కొంచెం రెడ్డికి వెళ్ళినా కానీ భయపడుతున్నాను ఈ మధ్య. ఓకే ఓకే, అదే అండి పృథ్వీ గారు, మీరు దానిలో వర్క్ అవ్వట్లేదు సూపర్ ఆర్డర్ కూడా ఒక్కోసారి. సో ఏంటంటే లిమిట్ ఆర్డరే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎస్ఎల్ పెట్టండి. అది మూవ్ అయిన తర్వాత మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే, తప్పదు. ఇది ఇంకా కొంచెం చాలా నేర్చుకోవాలన్నా బాబు, అవ్వట్లేదు మీరు ఇంకా అంతే అండి. నెక్స్ట్ అండి సత్య గారు, సత్య ఏ ఈయనది చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. సత్య ఏ ఆయనది, నాకు ఈయన పాపం రెగ్యులర్గా లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఏదైనా స్క్రీన్ షాట్ పెడతారు, ఎన్ని ట్రేడ్లు తీసుకుంటే అన్ని పెడతారు. ఆయన ప్యాటర్న్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. ఒక 1 week బ్యాక్ వరకు 2000, 3000 అలా పంపించేవారు, 1000. తర్వాత నుంచి 1000, 4000, 6000, 13,000. ఈయన ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది అన్నమాట ఈయన పిఎన్ఎల్ అనమాట. వెరీ గుడ్ అండి సత్య గారు. సో గైస్, మీరు కూడా ఇప్పుడు 1000 తీసుకుంటున్నా 2000 తీసుకుంటున్నా అనేసి అస్సలు అంటే మిగతా స్క్రీన్ షాట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కరు 60,000 తీస్తున్నారు, ఒక్కొక్కరు 30,000 తీస్తున్నారు. అవన్నీ వద్దు, జస్ట్ ఇన్స్పైర్ అవ్వండి. బట్ మీరు కాపీ చేయాలని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీకు కూడా ఇన్స్పిరేషన్ కోసమే అవి మన గ్రూప్లో కూడా షేర్ చేయడం. పబ్లిసిటీ కంటే బయట గ్రూపుల్లో వేరే చోట వేసుకుంటాం, మన గ్రూప్లో ఎందుకు షేర్ చేస్తున్నాం అంటే మిగతా వాళ్ళు కూడా ఇంత మంచిగా హోల్డ్ చేస్తున్నారు, నేను కూడా హోల్డ్ చేయాలి అనేది మనం పక్కన వాళ్ళని చూసుకునే కదా మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటాం. బట్ డోంట్ కంపేర్, ఓకే? యూ కెన్ ఇన్స్పైర్ అండ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, బట్ డోంట్ గెట్ అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. మన క్యాపిటల్ ఎంత ఉంది, మన టార్గెట్ ఎంత ఉంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటి లైక్ ఓన్ ట్రేడ్స్, దీంతో పాటు సేమ్ అకౌంట్లో ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు. మాకు స్క్రీన్ షాట్స్ వచ్చినప్పుడు అదే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో అలాంటప్పుడు మీ అకౌంట్ అయితే ఎక్కువసేపు వెళ్ళదండి. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ ట్రేడ్స్ ఒక్కటే చేయమని నేను చెప్పట్లేదు. ఈ ట్రేడ్స్ సపరేట్ అకౌంట్లో చేయండి. మీరు వేరే గ్రూప్లో కాల్స్ తీసుకున్నా, మీరు ఓన్గా చేసుకున్నా, మీరు ఆల్గోలో చేసుకున్నా వేరే అకౌంట్ పెట్టుకోండి. సో దట్ మీకు కూడా క్లియర్ కట్గా ఓకే ఈ అకౌంట్లో ఎంత వచ్చింది, ఈ అకౌంట్లో ఎంత వచ్చింది అనేది క్లియర్గా ఉంటుంది మీకు. ఓకే, సో నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక ఆయనకి చాలా మంచి ఫిగర్ వచ్చింది మన 2 calls. ఓకే, అరౌండ్ 60,000 ఎంత వచ్చింది. తర్వాత ఆయన ఓన్ ట్రేడింగ్తో దాన్ని మొత్తం 50,000 లాస్ చేశాడు. సో అలాంటప్పుడు ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్స్ 50,000 లాస్, మళ్ళీ ఆయన క్యాపిటల్లోంచి కావచ్చు, ప్రాఫిట్స్లోంచి కావచ్చు ఇంకొక 50,000 లాస్. సో ఓవరాల్గా అక్కడ 50,000 MTM మైనస్ ఉంటే ఓన్లీ 50,000 కాదు, అది లక్షగా నేను చూస్తా. మనం వచ్చింది కూడా మళ్ళీ మార్కెట్కి ఇచ్చాం కదా, ఇంకెందుకు అలాంటప్పుడు. నేను ఇక్కడ కూర్చుంటున్నాను అంత జస్ట్ మీకు 2-3 ట్రేడ్స్ ఇస్తున్నాను అంటే మిగతావి ఒక 10-15 ట్రేడ్లు మీ దాకా రానివ్వకుండా, మెసేజ్ కూడా టైప్ అవ్వకుండా నేను ఇక్కడ ఆపేస్తున్నానని, అవి బెస్ట్వి అనుకున్నప్పుడే నేను ఇస్తాను మీకు. సో అలాంటప్పుడు మార్కెట్ మూవ్ లేదు, అలాంటప్పుడు ఎందుకు ఓన్గా ట్రేడ్ చేసేసుకొని ఇది చేసుకొని అనవసరంగా లాస్ పెట్టుకుని సాయంత్రానికి ఏదో చేసుకుని ఒక 100 రూపాయలు వచ్చిందంటే అమ్మయ్య నేను గ్రీన్లో ఉన్నాను, దానివల్ల లైక్
వాట్ ఈస్ ద రెస్పెక్ట్ ఫర్ మై హార్డ్ వర్క్? మీరు ఇక్కడ 2500 పెడుతున్నారు అంటే నేను నాకు లైక్ మనసా వాచా కర్మన సిన్సియర్గా నేను ఇక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను. సో మీ డ్యూటీ కూడా మీరు అలా చేస్తే అకౌంట్స్ లైక్ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా చేసుకుంటూ ఉంటే నాకు అలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. అరే మనం ఇంత కష్టపడి ఇంత చేసిస్తున్నాము, ఓ పక్క అంతసేపు కూర్చోవాలంటే అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి లైక్ నేను టాయిలెట్కి వెళ్ళాలన్నా హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా వెయిట్ చేయాల్సిన రోజులు వస్తాయి. అది నాకు తెలుసు అది. ఎందుకంటే ట్రైన్లో ఉంటే మళ్ళీ ఎటువైపు వెళ్తుందో డేటా మారుతుంది అంటే కనుక వాష్రూమ్ కూడా వెళ్ళడానికి కూడా నేను జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేసేదానికి కూడా అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. సో అలాంటి అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి నా హార్డ్ వర్క్కి. అండ్ అలాగే మీ మనీకి, మీ హార్డ్ అండ్ మనీకి, మీ అకౌంట్లో 50,000 ఉన్నా 5 లక్షలు ఉన్నా సరే మీరు చాలా కష్టపడే సంపాదించారు, రైట్? సో అది ఎందుకు అలా లూజ్గా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసుకుంటూ పోతుంది కదా. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి. అలాంటి ఇంపల్సివ్ ట్రేడ్స్ అయితే అస్సలు చేయొద్దు. ఎస్పెషల్లీ ట్రేడ్ అవుట్స్ కాల్స్లో ఒక సపరేట్ అకౌంట్ పెట్టుకోండి. అండ్ ఈ గ్రూప్లో ఇప్పుడున్న మెంబర్స్ కూడా డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ డాట్ అంతే, ఇంకా నో ఎక్స్క్యూజెస్. దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ మనీ, దెన్ ఓన్లీ యువర్ అకౌంట్ విల్ బీ గ్రోన్. నా లాస్ట్ ఎంసీఎక్స్ లో కూడా ఇవ్వచ్చు కదా అన్న. ఇంకా మీరు ఎటు పోకుండా టైట్ చేద్దామని అక్కడే. అర్థం కాలే. ఎంసీఎక్స్ కూడా ఇవ్వచ్చు కదా అన్న అని అడుగుతున్నా. కమిషన్ ఎంసీఎక్సా? ఇంక నిద్రపోవాలి కదా బ్రో, టైం ఉంది కదా మనకి, డబ్బులే కదా. శ్యామనం టైట్ చేద్దామని. టైట్ ఆయన ఆల్రెడీ టైట్ లో ఉన్నారు. క్రిప్టోతో కూడా ఇంకా టైట్ గా ప్యాక్ ఉంటది. సరే గైస్, పాల కమిషన్ ఒక డౌట్ ఉంది లాస్ట్ కి. చెప్పండి పేరు. ఇప్పుడు నా పేరు పృథ్వీ. పృథ్వీ చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్టాక్ 40 రూపీస్ దగ్గర కొన్నాం అనుకుందాం. సో అది మనకి 25కి తగ్గిపోయింది అన్న. సో ఇప్పుడు నేను లాట్స్ ఒక 2-3 లాట్స్ ఎక్కువ కొన్నాను అనుకో, అది 26కి పడింది అనుకుందాం. సో ఇప్పుడు 26 దాటితే నేను ప్రాఫిట్స్ లోకి వెళ్తానా, లేకపోతే అది అక్కడ కొన్న స్టాక్స్ వరకే ప్రాఫిట్స్ లోకి వస్తుందా? అది యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో యావరేజ్ ప్రైస్ క్యాలిక్యులేట్ అయినప్పుడు మీరు ఆల్రెడీ 40లో హై లాట్స్ కొంటే కనుక కింద యావరేజ్ అవుతుంది, కానీ బట్ స్టిల్ యూ విల్ బి ఇన్ రెడ్. ఓకే, మనకు ఆ మధ్యలో కొన్న ఆ పాయింట్ దాకిన తర్వాత కూడా మనం రెడ్ లోనే ఉంటాం అంతే. సో మళ్ళీ అది మీ సైడ్ మీరు కింద కొన్న క్వాంటిటీ ప్రాఫిట్ చూపించి న్యూట్రల్ చేయాలి. కింద కొన్న ప్రాఫిట్ పైకి వెళ్ళి ఆ యావరేజ్ ప్రైస్ దగ్గర రీచ్ అయినప్పుడు, సపోజ్ 40 దగ్గర 2 కొన్నారు, 20 దగ్గర ఇంకో 2 కొన్నారు. సో యావరేజ్ ప్రైస్ ఎంత అయింది? 30 అవుతుంది కదా, 30 అవుతుంది. సో మీరు 20 దగ్గర కొన్నది 25 30 వెళ్తే కానీ మీరు ప్రాఫిట్ లో అట్లీస్ట్ న్యూట్రల్ కి రారు. ప్రాఫిట్ కాదు, న్యూట్రల్ కి రారు. అంతే అంతే. ఓకే, యా చెప్పండి అన్న. నేను న్యూగా జాయిన్ అయినా. ఓకే, మీ పేరు? అయితే దానిలో స్టాప్ లాస్ ని క్యాన్సిల్ చేయకుండా పొజిషన్ నుండి ఎగ్జిట్ అవ్వరాదా? అవ్వదండి. దానిలో స్టాప్ లాస్ క్యాన్సిల్ చేయాలి, చేసిన తర్వాత పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంతే. దేంట్లోనూ కూడా అయింది కదా? లేదు, దేంట్లో అయినా మీరు కన్ఫర్మ్ గా స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. లేదా మీరు ఆల్రెడీ బై చేసిన దానికి కనుక మళ్ళీ సెల్ కొడితే మీకు క్యాపిటల్ ఉంటే కనుక సెల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది. అన్నకి 9 AM ఒకసారి గ్రూప్ లో పెట్టారా? సర్చ్ చేస్తే దొరుకుతుంది. షూర్ డెఫినెట్ గా కాల్ అయిన వెంటనే పెడతానండి. శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను గ్రీన్ లో ప్రాఫిట్ లో ఉన్నా ఇప్పుడు. గుడ్ శివ, న్యూ జాయిన్. గుడ్ టు హియర్. గుడ్ అండి. హలో శ్యామ్ గారు, శిశినండి. శ్యామ్ సార్ ఒక్క నిమిషం, నేను వెళ్ళిపోతాను ఇంకా. సార్ యాక్చువల్గా మధ్యాహ్నం ట్రేడ్ ఇచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు చెప్పరా సార్? మేడం గారు అసలు తెలీదు మేడం. అలాగా కొంచెం నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టేసుకోండి మేడం. పెట్టుకున్నాం సార్. యాక్చువల్ గా వేరే వర్క్ లో ఉంటే గనక పొరపాటున దగ్గరకు వచ్చేసినప్పుడు చూసినప్పుడు హడావిడే టెన్షన్ అయిపోయి పానిక్ అయిపోతున్నాం అనమాట. అది ఓకే ఓకే. మోస్ట్లీ మనీ హాఫ్ డే లోనే ఫినిష్ అయిపోతాయి కదండి, ఎప్పుడో రేర్ కేసెస్ లో అండ్ హీరోస్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ మై స్టోరీ విత్ యూ. మంజుకి చెప్పాను ఆల్రెడీ. నేను యాక్చువల్గా ఫేక్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను ఫస్ట్. అసలు మీ పేరు తెలియదు, నాకేం తెలియదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో నాకు
ఈ ఫేక్ గ్రూప్లో నేను యాడ్ అయినాను, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చేసాను, ఒక 1 lakh లాస్ చేశాడు. దెన్ ఐ రియలైజ్డ్ బై ఆఫ్టర్నూన్ 12 o'clockకి నేను ఒకే ఒక కాల్ కొన్నాడు, దాన్ని ఫట్ చేసేసినాడు 1 lakh. నేను వెంటనే మీ వాట్సాప్కి కాల్ చేస్తే ఇది మాది కాదు అని చెప్పారు. బట్ నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతా ఆ 1 lakh నేను 1 weekలోనే రికవర్ చేసేసాను మీ వల్ల. సూపర్ అండి, సూపర్. చాలా థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మ్యామ్. ఓకే, థ్యాంక్స్ అండి. సార్ శ్యామ్ గారు, నేను శశిని అండి. శశి గారు చెప్పండి. ఈరోజు మార్కెట్ పడింది, మొత్తం చాలా పడింది కదండి. ఏమైనా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఏమైనా మార్కెట్లో? సాయంత్రం తెలుస్తుందండి న్యూస్. ప్రజెంట్ అయితే డేటా ప్రకారం అయితే నెగిటివ్ ఉంది. సో అది అందుకే మనకి నెగిటివ్ సైడ్ వెళ్ళాము. సో ఏమైనా న్యూస్లు ఉంటే కనుక మనకి మార్కెట్ అయ్యాక ఎప్పుడు అంతండి, మార్కెట్ అయ్యాక వస్తుంది. అంటే అండి నేను ఒకటే చూస్తానండి, మనకి డబ్బులు కావాలా న్యూస్ కావాలా అనేసి. నాకు ఫస్ట్ ప్రయారిటీ న్యూస్ వద్దు, నాకు డబ్బులే కావాలి. నాకెందుకు న్యూస్? నిన్న ట్రంప్ కొన్ని ఇండియన్స్ తీసుకోవద్దని అలాంటి టాపిక్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. లేదండి, అవి ఇంపాక్ట్ ఉంటే నిన్నటి న్యూస్ ఇంపాక్ట్ ఉంటే గ్యాప్ డౌన్ లోనే అయిపోతుందండి. బట్ ఇవాళ గ్యాప్ అప్ అయ్యి తర్వాత డౌన్ అయింది బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా అయింది. సో ఆ న్యూస్ ఏం పెద్దగా ఎఫెక్ట్ ఏం పడలేదంటారా? యా, న్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి, లైవ్లో అసలు ఇవ్వద్దు. మీరు కనుక న్యూస్ ఛానల్స్ ఏదైనా టెలిగ్రామ్స్లో ఉంటే కనుక మ్యూట్లో పెట్టేసుకోండి, కుదిరితే అవి ఎగ్జిట్ అయిపోమని కూడా చెప్తాను. ఎందుకంటే దానివల్ల మనకి అనవసరంగా సైకలాజికల్గా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం పుట్లో ఉన్నాం ఈరోజు ఎగ్జాంపుల్, మోడీ గారి దగ్గర నుంచి ఏదో న్యూస్ వచ్చింది, ఏదో సంథింగ్ ఏదో ఇచ్చేయడం అనేసి. సో ఇమీడియట్గా మన సైకాలజీ ఏమనుకుంటుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు అనేసి మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇది చూసారుగా ఇప్పుడు పుట్టు ఎట్లా వెళ్ళిందో. సో ఇంకా అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది, మనం ఏమో అక్కడ అయిపోతాం. ఆ న్యూస్ని మనం జడ్జ్ చేయొద్దు. అండ్ మనకి లాస్ట్లో తెలుస్తుందండి మనకు వచ్చే న్యూస్, అది ముందే చాలా మందికి తెలిసిపోయి వస్తుంది. సో అది అంత ఇంపాక్ట్ పడదు. అందుకే పోలేండి, మీకు అందరికీ యూజ్ అయిందని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ స్పెండ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఫీడ్బ్యాక్ మీటప్ హైదరాబాద్ మీటప్ ఎప్పుడు పెట్టుకుందాం అదేంటన్నా? షూర్ అండి, డెఫినెట్ మీ ఇష్టం. ఏదైనా ప్లాన్ చేయండి. ఆగస్ట్ లో పెట్టాలి, డెఫినెట్ గా ప్లాన్ చేద్దామండి. సో ఎవరైతే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఆగస్ట్ 15th అప్పుడు లాంగ్ వీకెండ్ వస్తుందన్న, అప్పుడు ప్లాన్ చేయండి. ఓకే డెఫినెట్లీ అండి. సో గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. ఎవరైతే ఉన్నారో అందరూ మీ ఎంటీఎంస్ పంపించండి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ పంపించండి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్. బాబాయ్. ఇంకా ఇలా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైనా లాస్లో ఉన్నారు, ట్రేడ్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళు కూడా రిఫర్ చేసి తీసుకొచ్చేసి అరే బాబు నా పిఎన్ఎల్ ఇది, నా స్క్రీన్ షాట్లు ఇవి, మా వాళ్ళతో ఉంటే నీకు మినిమం రోజుకి ఇలాగ ప్రాఫిట్లోనే ఉంటావు మంత్ అంతా అయ్యేటప్పటికి అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి పట్టుకొచ్చేయండి. మన కమ్యూనిటీని గ్రో చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్.